నమస్తే, వెల్కమ్ టు వైకే న్యూస్. నిందితుడు నేరస్తుడు, న్యాయం నిజం, నేరం న్యాయం, వీటికి చాలా తేడా ఉంటుంది. అర్థాలు వేరేగా ఉంటాయి. కానీ వాటికి తేడా తెలిసిన వ్యక్తి ఒకరున్నారు. నలుగురు ఒకవైపు, ఈ చంద్రుడు మాత్రం మరోవైపు. ఆయన పేరు సలీం. ఆయన అనార్కలి ఎవరో చెప్పడం కష్టం. ఆయన ఎప్పుడు ఎవరి వైపు ఉంటారో చెప్పలేం. ఒక ఘటన జరిగి ఆ ఘటనలో నిందితుడిగా ఉన్నవాడు ఇక అయిపోయాడనే మనం అనుకుంటాం. కానీ వాడు ధైర్యంగా నిలబడతాడు. ఆ ధైర్యం వెనక ఉండేది ఈ సలీం. అసాధ్యాన్ని సాధ్యం చేయాలనుకునే సాహసికుడు ఈ సలీం. ఓ కోడికత్తి సీను, ఓ గులకరాయి సతీష్, ఓ ఐబొమ్మ రవి, వీరందరి తరపున వాదించే అడ్వకేట్ ఈ సలీమే. ఆ సలీం గారే ఇప్పుడు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్కారం. సార్ నమస్కారం. ఎలా ఉన్నారు? చాలా బాగున్నా సార్. శ్రీనివాస్ గారు, నేను అడిగినట్టుగా ఏంటి మీరు న్యాయం వైపా నేరం వైపు ఒక చిన్న క్లారిటీ కావాలి సార్. మొదట నాకు ఫస్ట్ క్వశ్చన్కి వెల్కమ్. నేను న్యాయం వైపే ఉంటాను, నేరం వైపు ఉంటాను. కానీ మీరు చూస్తుంటే కోడికత్తి సీను కానీ, గులకరాయి సతీష్ కానీ, దుర్గారావు కానీ, ప్రతి ఒక్కరు, ఐబొమ్మ రవి, వీళ్ళందరూ తప్పు చేశారని సమాజం నమ్ముతుంటే మీరు వారి వైపే వాదిస్తుంటారు. ఎందుకని? అదే కదా, ఇప్పుడు సమాజంలో ఉన్న రెండు వర్గాలు ఉంటాయి, రెండు విషయాలు ఉంటాయి. కానీ నేను వచ్చిన తర్వాత ఆ విషయంలో ఎంత ఇది ఉంది, వర్త్ ఉంది, నేను ఎక్స్పోజ్ చేస్తాను. సో నేను మీరు అనుకుంటే న్యాయం వైపు ఉన్నాను కదా, నేరం వైపు కాదు. అది అంటే మానవ హక్కుల పరిరక్షణ ముఖ్యమా, లేకపోతే ఈ నేర నియంత్రణ ముఖ్యమా అంటారా? లేదు, మానవత్వం ఫస్ట్. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులో అన్నారు గుడిజారప్పారావు. నేను నా సిద్ధాంతాలు ఏమంది, ఫస్ట్ మనిషి పుట్టాడు, దాని తర్వాత దేశం పుట్టింది, దాని తర్వాత చట్టం పుట్టింది. సో ఫస్ట్ లియారిటీ మానవత్వం, దాని తర్వాత దేశం, దాని తర్వాత చట్టం అని నా మై బిలీఫ్, మై పర్సనల్ బిలీఫ్. అది సార్ మీరు మొదటి తీసుకున్న కేసు ఐ థింక్ కోడికత్తి సీను. ఎస్, కోడికత్తి సీను. ఎందుకని కోడికత్తి సీను తరపున మీరు వాదించాలనుకున్నారు? ఫస్ట్ థ్యాంక్స్ టు మై సన్, మై ఆతిఫ్. నేను ఒక షాపింగ్ మాల్లో ఉన్నాను. అప్పుడు ఈ ఇన్సిడెంట్ టీవీలో రిలే అవుతుంది. అక్కడ డిస్కస్ చేస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి మీద అటాక్ అయింది అలా అని. మరి చూస్తే మరి రోస్టర్తో అటాక్ అయింది అలా అని చూస్తే మా బాబు అన్నాడు, డైడ్ ఈ కేసు తీసుకొని. సో తీసుకున్నాను. మా ఫ్రెండ్ కూడా ఒకటి సుధాకర్ అని ఉన్నాడు, అతను డిస్కస్ చేశాను. నువ్వే సరి అయిన మొగుడు ఈ కేసుకి, ఎవరు దీనికి వాదించలేదు. నేను వెళ్ళిన తర్వాత నేను జైలుకి వెళ్ళాను, జైలర్ గారితో మాట్లాడాను. వాళ్ళు కూడా అన్నారు, మహానుభావుడు వచ్చాడు, ఈ కేసులో ఏదైనా కింద మీద పడి నీకు బయట తీస్తారని. అతనికి కూడా శ్రీనివాస్కి, కోడికత్తి శ్రీనివాస్కి కూడా ఆయన ధైర్యం ఇచ్చాడు. ఆ కేసుని తీసుకుని వాదించాను. అది సార్. అంటే కొడుకు చెబితే ఆ కేసు వాదించాను అంటారు సార్. ఇలాంటి కేసులు చాలా ఉంటాయి కదా సార్. మీ అబ్బాయికి కనిపించలేదా? లేదు, ఇంకా లేదు. అప్పుడు చాలా చిన్నోడు ఉంటాడు, ఆయన కనిపించలేదు. ఆ దినమే అతను కనిపించింది. ఆయన చెప్పారు. చెప్పితే ఆయన మా బాబుకు కూడా ఏమంటారు, ఈ అడ్వకేట్ సినిమా ఉంటాయి కదా, ఆయన చాలా ఇష్టం. ఒక సినిమా ఉంది హిందీలో, మేరీ జంగ్ అని, అనిల్ కపూర్ దాంట్లో యాక్ట్ చేశాడు, చాలా బాగుంది. ఆ సినిమా చూస్తే నేనే ఇన్స్పైర్, నా లాగానే ఆయన కనిపిస్తుందట, ఆ రూపంలో ఆయన చూస్తాడు. సో అందుకు అప్పుడు అన్నాడు. అది కానీ జగన్ నాటకంలో సలీం గారు ఒక పాత్రధారి అంటారు. ఇలాంటి కేసులు వాదించడానికి ఈ కేసు వరకు చూస్తుంటే ఇది జగన్ నాటకమే అంటారు, వెనకుండి నడిపించేది ఆయనే అంటారు సార్. ఎవరు, జగన్మోహన్ రెడ్డియా సలీమా? జగన్ నాటకం అంటే అర్థం కాలేదా? నాకంతా మీ అంతా ప్యూర్ తెలుగు అర్థం కాదు నాకు. మరి నాకు అంత సలీం గారు వెనక ఉండేదంతా అలా చెప్పండి. జగన్మోహన్ రెడ్డియా? సలీం గారు ఇంకా జగన్మోహన్ రెడ్డి ఉంటే మరి జగన్మోహన్ రెడ్డి నాకు ఏదన్నా ఇది చేయాలి కదా, అంటే గిఫ్ట్ ఇవ్వాలి, లేకుంటే ఏదో పోస్ట్ ఇవ్వాలి. అలా ఎప్పుడు నిన్న నేను వెళ్ళాను. నిన్న జగన్మోహన్ రెడ్డి కేసు ఉండే హైకోర్టులో, కోర్టు నెంబర్ 23లో కోడికత్తి సీను కేసులో జగన్మోహన్ రెడ్డి ఒక పిటిషన్ వేశారు ఎన్ఐఏ కేసులో, అసలు హంతకుడు చంద్రబాబుని విచారించలేదని. ఆ కేసు కొట్టేస్తే ఇప్పుడు అప్పీల్లా ఉంది. ఇప్పుడు అక్కడే జడ్జ్ గారు అంటున్నారు, ఏమయ్యా సలీం, నువ్వు పిల్లి అయి పులిని లేపుతున్నావు, లే 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 అని, ఎందుకు దీని మీద నువ్వు అంతా అయితే. సో అది అడ్వకేట్ నేను ఆ కేసు వచ్చింది, దాన్ని క్లోజ్ చేయాలి సార్ అంటే 2002 సార్ 2 years నుంచే పెండింగ్ ఉందంటే 20 years పెండింగ్ ఉన్న కేసు కూడా ఉన్నాయి, దీని మీద ఎందుకు మీకు అంత ఉత్సాహం అంటున్నారు. ఒక కేసు వచ్చింది, వాదించాలి. ఒక మంచి సమాజంలో ఒక లాయర్ ఎలా ఉండాలి అని ఒక నా భావం ఉంది. మై ప్రైమ్ డ్యూటీ ఏముంది, ఇథికల్గా నేను ఎంత వరకు వెళ్ళవచ్చు
ఆ పారామీటర్లో నేను వెళ్తున్నాను అంతే. దాని తప్ప ఏం లేదు. జగన్ నాటకం లేదు, నారా నాటకం లేదు, టీడీపీ నాటకం లేదు, ఎవరిది నాకు లేదు. సలీం ప్రొఫెషనల్ లాయర్, పక్కా కమర్షియల్ లాయర్. కొన్ని కేసులు నేను మనశ్శాంతి కోసం ఫ్రీగా తీసుకుంటాను, దాన్ని వాదిస్తాను అంతే. దాని తప్ప ఏం లేదు. మామూలుగా ఒక కేసుకి ఎంత తీసుకుంటారు సార్ మీరు? మినిమం 50,000, 1 lakh మ్యాక్సిమం అంతే. మరి ఏమి అటువంటిది ఆశించకుండా ఈ కోడికత్తి కానీ ఐబొమ్మ కానీ ఎన్ని వాదిస్తున్నారంటే నమ్మొచ్చా? మీరు అదే యూఆర్ వెరీ గుడ్ క్వశ్చన్. సిఆర్పిసి 43 చెప్తుంది. సిఆర్సి 43 ఇమ్యూనిటీ ఇచ్చింది మాకు. ఎవ్రీ ఇండియన్ ఈజ్ ఎ పోలీస్, ఎవ్రీ పోలీస్ ఈజ్ ఇండియన్. వాడు పేడ్ పోలీస్ డ్రెస్లా ఉన్నావు, మనమందరం అన్పేడ్ పోలీస్, వీఆర్ మఫ్తీ పోలీస్. మీకు ఇమ్యూనిటీ ఉంది. మీరు 100 క్వశ్చన్ అడగవచ్చు, 100 రకాలుగా మీరు విచారించవచ్చు. మీరు ప్రైవేట్ డిటెక్టివ్ పెట్టుకొని కూడా నా మీద సర్వేలెన్స్ పెట్టవచ్చు. మీరు కంప్లైంట్ ఇచ్చేసి కూడా ఈ కేసులో నాకు కావాలని మీరు ఎఫ్ఐఆర్ కూడా ఇష్యూ చేయవచ్చు. అట్లా ఏం లేదు. అందుకే అన్నారు మనం ఈరోజు మనం కాన్స్టిట్యూషనల్ డెమోక్రసీలో ఉన్నాము. కాన్స్టిట్యూషన్ ఇస్ ద సుప్రీం ఆఫ్ ద ఇండియా. దాంట్లో ఫస్ట్ లైన్ ఉంది, వి ద పీపుల్ ఆఫ్ ఇండియా బై డెమోక్రటిక్ రిపబ్లిక్ సోషలిస్ట్ అండ్ సెక్యులర్. సో దాంట్లో వచ్చింది కదా, మనం డెమోక్రసీలో ఉండం. డెమోక్రసీలో అడిగే హక్కు మీకుంది, జవాబు ఇచ్చే హక్కు నాకుంది. నేను ఎక్కడ ఎస్కేప్ అవ్వను. అది సుప్రీం. అది మీరు ఎవరు నన్ను అడిగేటోళ్ళు అని నేను అనలేను, నేను జవాబు ఇచ్చి ఇయ్యను అని పారిపోయే రైట్స్ కూడా నాకు లేవు. మీరు ఇంతకుముందు అన్నారు పిల్లి పులి అని ఒక పదాలు తెచ్చారు. మీరు పిల్లి, ఆయన పులి, మరి పులితో ఫైట్ చేయాలంత భయం ఏంటి లేదు సార్ మీకు? లేదు, అది అయితే మాత్రం లేదు. ఎప్పుడు వార్నింగ్స్ రాలేదు అక్కడ? లేదు, అదే రాలేదు. అదే నేను ఇప్పుడు వరకు చాలా మంది ఇప్పుడు అదే అంటారు సార్. మీకు మొన్న కూడా మహా న్యూస్ ఉదయాన్ని ఉన్నాడు, ఆయన కూడా డిస్కస్ చేస్తారు సార్. మీరు నన్ను గుర్తుపట్టాలి. నేను అడిగాను సార్ మీకు వార్నింగ్ ఉన్నాడంటే రాలేదు, వస్తే బాగుంటుందని మీరు చెప్పారు సార్. నేను చాలా మీ గురించి ఇలా ఆలోచించేస్తాను, ఈ మనిషితో ఎలా మాట్లాడాను నేనని. ఎప్పుడు ఏ వార్నింగ్ రాలేదు. వస్తే మంచిది అని నేను ఆశించాను. ఈరోజు కూడా వస్తే నేను దానికి ఎలా రియాక్ట్ అవుతాను, ఎలా చేస్తానని నేను రెడీగా ఉన్నాను. ఎప్పుడు ఏ వార్నింగ్ రాలేదు. అది కానీ ఒకటి మాత్రం వచ్చింది ఇన్పుట్. రామకృష్ణరాజు ఎవడో ఎంపీ ఉన్నారు కదా, జగన్మోహన్ రెడ్డి ఆయన మీద కేసు పెట్టు కదా దేశాద్రోహంతో, అలా పెట్టాలని ఆలోచన చేశారంట. పెడితే వద్దు అనవసరంగా మనం ఇది అవుతుందని ఇప్పుడు నిన్న హైకోర్టులో పిటిషన్ పెండింగ్ ఉంది కదా, అది చేశారు వాళ్ళు. అంటే ఫోకస్ సలీం మీద కాకుండా లా మీద చేద్దామని వాళ్ళు హైకోర్టుకి వెళ్ళారు అంతే. నా మీద చేశారు బిఫోర్ ఎలక్షన్ ఏదో చేద్దామంటే అనవసరంగా ఆయన హీరో అయిపోతాడు, మరియు రచ్చ అయిపోతుంది, అడ్వకేట్స్కి మీరు టచ్ చేయకండి అని. ఇప్పుడు పిఎస్ఆర్ ఇంజనీర్లు ఉన్నారు కదా, ఆయన నాకు ఫోన్ చేశారు. ఫోన్ చేసి చెప్పాడు, పెద్ద ఆయన బాధపడుతున్నాడయ్యా, ఏం ధైర్యం చూసుకొని నువ్వు ఆయన మీద అలా దండయాత్ర చేస్తాను. ఫోన్ వచ్చింది. ఆయన ఇంటెలిజెన్స్ డీజీపీ కదా అప్పుడు. ఇంటెలిజెన్స్ వాళ్ళు డైలీ అప్డేట్ తీసుకుంటారు నాతో. ఇంటెలిజెన్స్, కౌంటర్ ఇంటెలిజెన్స్, ఎస్బీ వాళ్ళు సార్ అప్డేట్ ఇవ్వండి సార్ మనకు. నేను ఎక్కడ టీవీలో మాట్లాడేటప్పుడు కూడా దాని రికార్డింగ్ తీసుకొని వాళ్ళు పంపుతుండే వాళ్ళకు. అప్పుడు సార్ డీజీపీ సార్ మాట్లాడుతుంటే మాట్లాడేది అదే సార్, పెద్ద ఆయన బాధపడుతున్నాడు. పెద్ద అంటే జగన్మోహన్ రెడ్డి బాధపడుతున్నాడు, ఏ ధైర్యంతో మీరు ఆయన మీద వాదిస్తున్నారు, అది మాకు డీటెయిల్స్ కావాలంటే. ఏం లేదు సార్, నా వృత్తి ధర్మం నేను చేస్తున్నాను అంతే, నాకేం లేదు అన్న. అదే సరే. మరి ఎందుకని రావట్లేదు సార్ జగన్ గారు? ఇంకా కోర్టుకు రావట్లేదు మీరు అనుకుంటున్నారు, వస్తే కోర్టు క్లియర్ కావచ్చు కదా, తప్పు ఎవరిదని తేలిపోతే అది కదా సార్ క్లారిటీ వచ్చేస్తుంది. అది కదా ఇప్పుడు నాకు కూడా ఇది. ఇప్పుడు నేను జగన్మోహన్ రెడ్డి మైటీ పర్సన్ ఆఫ్ ద స్టేట్, హీఈస్ ద ఎక్స్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ సన్, హీఈస్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ ద ఆంధ్రప్రదేశ్ ప్రీవియస్. కానీ నాకున్న ప్రొఫైల్, నా ఉన్న ధర్మయుద్ధం, నా ఉన్న పిరారిటీకి నేను యూజ్ చేసుకున్నాను. జగన్మోహన్ రెడ్డికి రావాలి, సాక్ష్యం చెప్పాలి. అందుకే నేను చెప్పాను కదా, రావాలి జగన్, చెప్పాలి సాక్ష్యం అని. సో దాని మీద నేను స్టాండ్ అయి ఉన్నాను. డే 1 నుంచి అదే స్టాండ్ అయి ఉన్నాను. రావాలి జగన్, చెప్పాలి సాక్ష్యం. అదే నా నమ్మకం, అదే ఈ కేసు భవిష్యత్తు. అంటే ఆయన ఎప్పుడు వస్తారు, ఎప్పుడు సాక్ష్యం చెప్తారు, సీనుకి ఎప్పుడు క్లియరెన్స్ వస్తుందో ఒక ఐడియా అంటూ ఉంది సార్? లేదు, అదే నేను నమ్మకం ఉందా? లేదు, నమ్మకం ఉంది సార్. నేనైతే ఆశావాదిగా ఉన్నాను. ఏమంటారు, ఐ బిలీఫ్ హోప్ మీదనే ఉంటాను. నేను హోప్లెస్ పర్సన్ కాదు, నేను హోప్ఫుల్గా ఉంటాను. హోప్ మీదనే ఇది చేస్తాను ఏదైనా. ప్రెజెంట్ వాట్ ఇస్ ద అప్డేట్ కోడికత్తి కేసులో జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తానంటే 10 April 2023కి ఆయన వచ్చి వాంగ్మూలం ఇవ్వాలి. LW1 ఎవరు ఉన్నాడో డిఫాక్టో కంప్లైంట్ ఒక వాంగ్మూలం అయిపోయింది. సెకండ్ ఆయన రావాలి. ఈ జగన్ వీళ్ళు ఉన్నారు, NIA వాళ్ళు ఉన్నారు కదా, ఆయన పేరు ఎస్కేప్ చేసి వేరే పేర్లు పెట్టారు. జగన్మోహన్ రెడ్డి అయినా నరేంద్ర మోదీ అయినా రూల్ ఆఫ్ లాగా ఫాలో అవ్వాలి.
ఫస్ట్ LW1 ఎవరు దినేష్ కుమార్ అక్కడ సూపరింటెండెంట్ కమాండెంట్ కంప్లైంట్ ఇచ్చారు, ఆయన వచ్చి వాంగ్మూలం ఇచ్చారు. నంబర్ 2 జగన్మోహన్ రెడ్డి, ఆయన వచ్చి వాంగ్మూలం ఇస్తేనే నంబర్ 3కి చేస్తాం లేదు. అప్పుడు ఏం చేశారంటే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి పిటిషన్ వేశారు, దాన్ని విచారించాలి, దీంట్లో చంద్రబాబు నాయుడు విచారించలేదు, అసలు ఇది హత్యాయత్నం చేశారు నా మీద అని దానికి కొట్టేశారు. దానికి ఒక ఆల్రెడీ అసలు చంద్రబాబు నాయుడుకి ఇక్కడ సార్ సంబంధం ఏముందంటే కోడికత్తి సీను పనిచేసే ఫ్యూజన్ ఫుడ్ ఆ చౌదరి సమాజంతో ఒక ఓనర్ ఉంది. హర్షవర్ధన్ చౌదరి ఎవరు ఉన్నారు, హర్షవర్ధన్ ప్రసాద్ చౌదరి కూడా కాదు ఆయన పేరు, ఆయన అప్లికెంట్ ఉన్నాడు గాజువాక ఎమ్మెల్యే సీట్. సో అది కనెక్ట్ చేశారు, దాని తప్ప ఏం లేదు సార్. అదే ఒక ముస్లిం హోటల్లో ఉంటే మరి అల్ ఖైదా అది కూడా అనవచ్చు ఎవరైనా, దానికి అంటే ఒక పాపులర్ ఒక ఇమాజిన్ వస్తుంది అలా, దాని తప్ప ఇది జహాదీ ఏమో అంటారు, అది అయితే కరెక్ట్. అయితే ప్రజెంట్ అయితే దానికి సంబంధించిన అప్డేట్ అది. తను ఏం చేస్తున్నారు సార్ సీను, ఇప్పుడు ఏం చేస్తున్నాడు ప్రజెంట్? సీనుకు ఎందుకంటే ఎవ్రీ సండే ఆయన వెళ్ళి పోలీస్ స్టేషన్లో సైన్ చేయాలి, ఆ రిలాక్సేషన్ కూడా చెప్పాడు, కానీ మనం ఈ రోజు మనం దాని మీద లేదు. ఎవ్రీ సండే ఆయన సైన్ చేయడం వల్ల ఆయన ఊర్లోనే ఉంటున్నాడు. ఉన్న వాళ్ళకి 3 ఎకర్ భూమి ఉంది, దాంట్లో వెజిటబుల్ ఇది కల్టివేషన్ చేస్తున్నారు. ఆర్థికంగా అతను స్తోమత లేదంటారు. అది ఏమవుతుంది అసలు, ఆర్థిక విషయం లేదు అసలు. ఏమంటారు, వాళ్ళ ఫ్యామిలీ పనికి ఆహార పథకం ఉంది కదా, ఆ కార్డు ఉన్న హోల్డ్ ఉన్న ఫ్యామిలీ వాళ్ళకి. వాళ్ళు 5 years జైల్లో ఉన్నారంటే ఆల్మోస్ట్ 13 lakhs అప్పు అయిపోయింది వాళ్ళకి, అంటే ఎర్నింగ్ హ్యాండ్ కదా. ఓకే, ఈ మైనస్ వెళ్తుంది, ఇది మైనస్లో వెళ్ళిపోతుంది. ఇతను పని చేస్తూ 20,000 శాలరీ వస్తుంది, కానీ ఆయన 5 years జైల్లో వల్ల దే లూజ్ 13 lakhs rupees. చాలా పూర్ ఫ్యామిలీ అసలు. అసలు కానీ తప్పు ఎవరిదంటారు సార్? నిజంగా కావాలని చేశాడా కోడికత్తి సీను, లేక తెలియక ఈ కేసులు ఇరుక్కున్నాడా? చాలా మందికి ఆ కన్ఫ్యూజన్ అయితే ఇప్పటికీ ఉంది సార్, ఏం జరిగింది అనేసి చాలా మందికి. సార్ అందుకే కదా రావాలి జగన్ చెప్పాలి సాక్ష్యం అని మనం దీనిలో జగనే చెప్పాలి కదా. జగన్కి అటాక్ ఎవరు చేశారు, కోడికత్తి సీను చేశానట్టు ఆయన వచ్చి వాంగ్మూలం వస్తే క్లియర్ అయిపోతుంది కదా. జగన్మోహన్ రెడ్డి ఎందుకు రావడం లేదు, దాని మీద మీరు ఎందుకు ఫోకస్ చేయడం లేదు? అది కూడా ఫిష్ ఉంది కదా. జగన్మోహన్ రెడ్డి కోర్టుకి రానికి ఎందుకు భయపడుతున్నారు? సలీం అయితే ఒక సింపుల్ లాయర్ ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి ఇస్ 90% ఆఫ్ ద స్టేట్, ఈజ్ ఎక్స్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. కోర్టుకి రానికి భయపడుతుంది, దాని మీద కూడా ఇది ఉంది, ఆ లా ఉంది. నేను కోర్టుకి రానుంది 228 IPC కింద మీద కూడా జగన్మోహన్ రెడ్డి మీద కేసు పెడతాం. జగన్మోహన్ ఇస్ నాట్ అబౌట్ అలా, చెప్పాను కదా. మనం వీఆర్ ఇన్ కాన్స్టిట్యూషనల్ డెమోక్రసీలో ఉన్నాం, కాన్స్టిట్యూషన్ ఈజ్ అబౌట్ అలా. అందరూ దాని కిందనే ఉంటారు, దానిపైన ఎవరు ఉంటారు. అంటే ఇప్పుడు కేసు పెట్టబోతున్నారు సార్, ఇంకొకసారి రాకపోతే కోర్టుకి జగన్మోహన్ రెడ్డికి నోటీసులు పంపిస్తారు. 22 డిసెంబర్కి ఫైనల్ డేట్ ఇచ్చారు. 22 డిసెంబర్ నిరంజన్ రెడ్డి ఎవరున్నారు ఆయన నిన్న, అది అయితే వాస్తవమే. ఎందుకంటే నేను కూడా మన హైదరాబాద్ నుంచి ఫ్లైట్ 2 గంటలకు ఉంటే 9 గంటలకు ఎక్కాను నేను. ఇండిగో ఫ్లైట్ ఏదో గొడవ ఏదో జరుగుతుంది. ఆయన కూడా నిన్న ఆన్లైన్లో వచ్చి ఎక్స్ప్లెయిన్ ఇచ్చారు, సార్ నేను రాలేకపోయాను, దానివల్ల మీరు ప్లీజ్ నాకు కన్సిడర్ చేయండి అంటే 22 మండే పెడదామని అని చెప్పాను. లేదు 22 డిసెంబర్ అని సార్. మరి ఒకవేళ జగన్మోహన్ రెడ్డి ఏవి వచ్చి కోర్టుకి అటెండ్ అయితే ఆయన చెప్పే మ్యాటర్ బట్టి సీను భవితవ్యం ఆధారపడి ఉంటుంది. ఎస్, జగన్మోహన్ రెడ్డి అటాక్ కేసులో సీను ముద్దాయిగా ఉన్నాడు, విక్టిమ్ జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. వాళ్ళు ఇద్దరు వస్తేనే కదా పాలు నీళ్ళు అవుతుంది. అప్పుడు వరకు ఎవరు ఏం ఊహించే వరకు ఉంటుంది, కానీ నిజంలో ఏమో తెలియదు. అది మీకేమనిపిస్తుంది సార్? కొలిక్కి వస్తుంది అనుకుంటున్నారా? అంటే అర్థమలేదు నాకు. అంటే ఈ కేసుకి సంబంధించి ఒక ఫైనల్ జడ్జిమెంట్ త్వరలోనే వస్తుంది అనుకుంటున్నారా? 100% రావలేదు ఇంకా. ఆల్రెడీ ఇప్పుడు ఏముంది, ఇప్పుడు నాకు కోడికత్తి కేసు ఒకటే లేదు కదా, నాకు కొన్ని జీవన విధానంలో నేరం నాది కాదు, ఆకలిది లాగా ఏదో నేను జీవించాలి కదా. శిక్ష పడే ప్రతి ఒక్కరు వెనక మీరు ఉంటారు అనమాట, వాళ్ళని శిక్ష నుంచి తప్పించడానికి అన్నట్టుగా ఉంటుంది. మీరు రాంగ్ ఇది. సో యాక్చువల్లీ చూడండి సార్, అతనికి ఇమ్యూనిటీ ఏముంది, కాన్స్టిట్యూషనల్ గ్యారంటీ ఉంది ఆర్టికల్ 20 ఇలా. ప్రతి అక్యూజ్కి ప్రతి ముద్దయికి ఒక లాయర్ కావాలి, అది కాన్స్టిట్యూషన్. అదే చెప్తున్నా కదా, కాన్స్టిట్యూషన్ ఈజ్ ద ఫండమెంటల్, అంటే మనకు పిల్లర్ లాగా అది. దాంట్లో ఇమ్యూనిటీ ఉంది, ప్రతి ముద్దకి ఒక లాయర్ ఉండాలి. వాడు చేసాడా చేయలేదు అది దిస్ ద సెకండ్ మ్యాటర్. సో ఆ ఇమ్యూనిటీకి నేను యూజ్ చేస్తున్నాను, దాన్ని ఆ ఇమ్యూనిటీకి నేను ఎంజాయ్ చేస్తున్నాను, ఆ ఇమ్యూనిటీ అతనికి ప్రొటెక్షన్ ఇస్తున్నాను, దాని తప్ప ఏం లేదు. కానీ చాలామంది అనుకుంటుంటారు ఇలాంటి కేసులే సలీం గారు పట్టుకుంటారు, ఈ కేసులు పట్టుకోవటం వల్లనే ఈ కోర్టు వెనక చాలా కోట్లు దాచిపెట్టుంటాడేమో అనిపిస్తుంది.
లేదు అది చెప్పాను కదా మీకు ఆల్రెడీ చెప్పేసాను ఎవరి ఇండియన్ ఈజ్ పోలీస్ ఎవరి పోలీస్ ఈజ్ ఇండియన్ అని కానీ వెరిఫై అది ఉంటుంది కదా సార్, ఎందుకు ఈ కేసులే పట్టుకుంటున్నారు? మీరు చెప్పినట్టు 50,000 ఫీజు అన్నారు, ఏమో ఇక్కడ 50 లక్షలు రావచ్చు, 5 కోట్లు రావచ్చు ఒక్కొక్క కేసుకి సంబంధించి. ఏం జరుగుతుంది అవతల వాళ్ళు ఈయన చేత నాటకం ఆడించవచ్చు, సలీం గారు బాగా సంపాదిస్తున్నారని టాక్ కూడా రావచ్చు కదా సార్? సార్ 100% రావచ్చు, దాంట్లో 100 టాకులు కూడా రావచ్చు. సలీం గారు చాలా రిచ్గా ఉన్నది చెప్పింది చాలా సంతోషం, కానీ నాకు బ్యాక్గ్రౌండ్లో ఏం లేదు. ఇలా చూస్తే ఏం లేదు, సలీం భాయ్ ఉన్నాడు, ఇంక దాని తప్ప ఏం లేదు. గుల్కరాయ్ సతీష్ కేసు కూడా మీరే అప్పుడు టేకప్, ఎందుకు వాళ్ళు ఇంటికి వెళ్ళి మరి నేనే టేకప్ చేస్తానంటారు, దాంట్లో కూడా మీకు తప్పు కనిపించిందా? 100% తప్పు కంప్లీట్. ఫస్ట్ మీ అనుమానం 100% మీ అనుమానం కాదు, సమాజం అనుమానం. ప్రతి కేసులో సలీం ఎందుకు సంథింగ్ ఫిష్ ఉంది, సంథింగ్ ఇంట్రెస్టింగ్ ఉంది అనేది. గుల్కరాయ్ సతీష్ కేసు అయింది 13 ఏప్రిల్ 2024. అప్పుడు గురుగారు 14 ఏప్రిల్కి ఇదే నడుస్తుంది. 15 ఏప్రిల్కి ఆయనకు గుల్కరాయ్ సతీష్కి పికప్ చేశారు పోలీసు వాళ్ళు. 15 ఏప్రిల్కి ఆంధ్రజ్యోతిలో అదే మన క్రైమ్ బీట్లో ఎడిటర్ ఉన్నారు సురేందర్ బాబు, ఆయన ఫోన్ చేసి చెప్పారు, అన్న నువ్వు రానా ఈ కేసు తీసుకో, నన్ను ఎవరు చేయలేదు ఇక్కడ, ఎవరు అంత ధైర్యం చేయలేదు. లేదన్నా లేదు నువ్వు రానంటే అప్పుడే నేను రాత్రి 11 గంటలకి బస్ ఎక్కి వచ్చాను. బస్ ఎక్కి వచ్చి 16 తారీఖుకి వకాలత్ పుచ్చుకొని సర్చ్ వారెంట్ వేసాను అదే రాత్రి. జడ్జి మెజిస్ట్రేట్ ఇంటికి వెళ్ళాను. మెజిస్ట్రేట్ ఇంటికి వెళ్ళి 10:30కి నేను మెజిస్ట్రేట్ కూడా ఇప్పుడు వరకు విజయవాడ హిస్టరీలో ఎవరు సర్చ్ వారెంట్ వేయలేదు, మీరు వేశారు. సరే మీకు ఏం కాలేదు సార్, నాకు సర్చ్ వారెంట్ కాలేదు. సరే మీరు మార్నింగ్ రండి, నేను సర్చ్ వారెంట్ ఇచ్చేసాను. ఆయన ఇస్తేనే అప్పుడే సతీష్కి రిమైండ్ చేశారు. రిమైనింగ్ ఉన్న 4 పిల్లల్ని ఇది చేశారు, మైనర్ పిల్లలు వాళ్ళు. దుర్గారావుని 1 టౌన్ సిసిఎస్ నుంచి మైలవరం తీసుకెళ్లారు. అంతే, నేను చేసిన వృత్తి ధర్మం నేను బాగానే చేశాను కదా. కానీ దీంట్లో యాక్చువల్లీ నేను చేసిన పుణ్యం అంటున్నా, ఈరోజు నేను ఆన్ కెమెరా అంటున్నాను. జగన్మోహన్ రెడ్డి కోడికత్తి డ్రామా ఏది బిఫోర్ ఎలక్షన్ చేశారు, గుల్కరాయ్ డ్రామా సేమ్ వాళ్ళు ఎస్టాబ్లిష్ చేశారు. చేసి బోడామాకి లోకేష్కి లోపలి అని చేశారు. అది నేను ఇంటర్వ్యూని అయితే వాళ్ళు ఇద్దరు బతికిపోయారు ఈరోజు అంటున్నా. రైట్, ఒకసారి వాళ్ళిద్దరు నాకు టచ్లో వచ్చేస్తారు మాట్లాడితే. మీరు అన్నట్టు గుల్కరాయ్ సతీష్ దుర్గారావు, ఒకసారి సతీష్ అండ్ దుర్గారావు వినిపిస్తుందా నా మాటలు? మాట్లాడదు వాళ్ళతో డైరెక్ట్గా. సతీష్ అండ్ దుర్గారావు వినిపిస్తుందా నా మాటలు? లాయర్ గారు చెప్తున్నారు, సలీం గారు చెప్తున్నారు, నేనే వాళ్ళ ఇంటికి వెళ్ళాను ఈ కేసు వాదించడానికి, నేనే చొరవ తీసుకున్నాను అంటున్నారు. ఇది ఎంతవరకు నిజం? మిమ్మల్ని దాదాపు చాలా పెద్ద కేసు నుంచి బయట పెట్టారంటారు, ఇదంతా నిజమేనా? ఎవరైనా మీ ఇద్దరిలో ఒకరు మాట్లాడచ్చు, సతీష్ సార్ దుర్గారావు. నిజమే సార్, ఇదంతా నిజమే. మీకు ఎటువంటి ఇబ్బందులు ఎదురైన అవతల వైపు నుంచి ఆ టైంలో? ఆ టైంలో చాలా ఫోర్స్ చేశారండి ఒప్పుకోమని వాటి గురించి. మీరే వేసారని చెప్పండి అని ఒప్పుకోమని చాలా మన టార్చర్, వాళ్ళ స్టైల్లో టార్చర్ చేయడం కూడా 5 రోజులు బాగా ఇబ్బంది పెట్టేసారు. అంటే ఒప్పుకోమని ఏం ఒప్పుకోమని దుర్గారావు? ఈ కేసుకి దీని వెనక ఇలాగా సతీష్తో ఏపిచ్చింది నువ్వే కదా రాయి అని, నీ వెనక ఎవరున్నారో చెప్తే బాగుంటుంది, నేను వదిలేస్తాము, లేకపోతే నీకు మాత్రం ఇక్కడే ఉండేటట్టు చేస్తాం, శిక్ష పడేటట్టు, మరి అది వాళ్ళ పేర్లు చెప్పి నువ్వు వెళ్ళిపో అంటే. ఎవరి పేర్లు చెప్పాల్సిన అవసరం నాకెందుకు, మేము చేయని దానికి ఎవరో పేర్లు చెప్పాల్సిన అవసరం నాకెందుకు అని నేను అడిగాను. ఎవరి పేరు చెప్పాలో నీకు తెలియదా అని టార్చర్ చేస్తున్నారు. ఎవరి పేరు చెప్పాలో చెప్పండి అంటే ఆటోమేటిక్గా వాళ్ళే మీ బోండా ఉమా గారు, ఆయన వెనక ఉన్నది లోకేష్ గారు, వీళ్ళే చేయమన్నారని నీకు కొంత నగదు ఇచ్చారు కదా, నువ్వు సతీష్తో చేయించావు, మాకు తెలుసు అన్నీ, మా కాడ అన్ని ప్రూఫ్స్ ఉన్నాయంటే ఏ ఒక్క ప్రూఫ్ చూపించినా మీరు చెప్పిన దానికి నేను ఒప్పుకుంటాను, ముందు నాకు ఒక ప్రూఫ్ చూపించండి అని నేను కొంచెం అడ్డం తిరగడం జరిగిందండి లోన. ఓకే, మాకే అడ్డం తిరుగుతున్నామని ఇక వాళ్ళ 3rd డిగ్రీ స్టైల్లో 2 రోజులు బాగా ఇబ్బంది పెట్టడం చేశారు. ఎక్కడ, ఏ ప్లేస్లో, ఎక్కడ, ఏ ఏరియాలో? ఫస్ట్ వచ్చేసి మన 1 టౌన్ సిసి, అది 1 టౌన్ పోలీస్ స్టేషన్ బ్యాక్ సైడ్ సిసి ఆఫీస్ ఉంది కదా సార్, సిసి విజయవాడ. విజయవాడ దాని బ్యాక్ సైడ్ 1 టౌన్ పోలీస్ స్టేషన్ బ్యాక్ సైడ్ 3వ స్టేర్ పైన నన్ను తీసుకెళ్ళింది మంగళవారం సాయంత్రం 5:30 ఆ టైంకి తీసుకెళ్ళారు. తీసుకెళ్ళి ఆ రోజు 11 గంటల దాకా ఏం చెప్పలేదు. ఎందుకు తెచ్చారు ఏంటంటే కొంచెం ఆగు ఆఫీసర్లు వస్తారు, కొంచెం ఆగు ఆఫీసర్లు వస్తారని చాలాసేపు కూర్చోబెట్టారు. ఏంటి అసలు నాతో పనే ఉంది అని నేను గట్టిగా అడగంగానే నువ్వు చేసినవన్నీ మాకు తెలుసులే,
నీ వ్యవహారం మొత్తం మాకు తెలుసు, నువ్వేం చేసావు, నువ్వు మర్యాదగా చెప్తే బాగుంటుందని 11 నైట్ 11 ఆ టైం నుంచి స్టార్ట్ చేశారు వీళ్ళు ఇక నన్ను కొట్టడం. ఓకే. ముందు క్వశ్చన్స్ అడిగి నీతో ఇలా కాదులే, నీతో ఎలా చెప్పాలో నాకు తెలుసు, మా ట్రీట్మెంట్ మేము ఇస్తాము, లేదంటే మర్యాద నువ్వు చెప్తే బాగుంటుందండి, మీరు ఏదైనా చేసుకొని చేయిందని మేము చెప్పాల్సిన అవసరం నాకు లేదని మేము కొంచెం నిలబడ్డాను లోన గట్టిగా. ఓకే. నీకు ఇలా చెప్తే అయితే అవ్వదులే కానీ నువ్వు బాగా ట్రైనింగ్ ఉంది నీకు, నీ వ్యవహారం చూస్తామని ఆ రోజు నైట్ 12 గంటలకి స్టార్ట్ చేశారు 3rd డిగ్రీ. 12 గంటల నుంచి నైట్ దగ్గర 1.5 2 అవర్స్ దాకా వాళ్ళ పని అదే పని మీద బల్ల మీద పనుకోబెట్టి కాళ్ళు చేతులు కట్టేసి అరికాలు కోటింగు అలాగా కర్రలు పెట్టి అక్కడ పెడితే అక్కడ కొట్టడం. 8 మంది పోలీసులు. ఓకే. అలా చేశారు ఆ నైట్ అంతా. అయినా ఒప్పుకోలేదు. తర్వాత మరి బయట ఏం జరుగుతుందో అయితే మాకు తెలియదు కానీ సతీష్ అన్న వ్యక్తి, సతీష్ అతనికి నాకు అసలు ఏజ్ డిఫరెన్స్ చాలా తేడా ఉంటుంది. సతీష్ నీతో తిరుగుతాడు, నువ్వు చెప్పినవన్నీ చేస్తాడు, అది ఇదని చాలా వాళ్ళే నా మైండ్ చేంజ్ చేద్దామని చూశారు. కాకపోతే నేను అన్నాను, సతీష్ ఆడు నాకు అన్నయ్య కొడుకు వయసోడు, వాడితో నాకు సంబంధం ఏంటి, అన్నయ్య కొడుకు అవుతాడు, వాడేమన్నా వయసు ఫ్రెండా లేకపోతే అది ఇది, ఫోన్ మా ఇద్దరు కాంటాక్ట్ ఏమైనా ఉందా, కాంటాక్ట్ ఏమైనా ఉన్నా చూపిండి, ఏ ఒక్క ప్రూఫ్ అయినా, మీరు ప్రూఫ్ చూపించకుండా మీ ఇష్టాసరంగా అడుగుతుంటే ఎలాగా, మీకేం కావాలో అది చెప్పండి, ఇవన్నీ కాదు అని నేను గట్టిగా అడిగితే వాళ్ళు మరి ఎవరో పెద్ద పెద్ద ఆఫీసర్లు అయితే మాత్రం ఎక్కడో రాజమండ్రి నుంచి ఏదో అనంతపురం ఆ ఊరు నుంచి వాళ్ళు మాట్లాడుకోవడం అన్నీ విన్నాను. వాళ్ళు ఎగిరెగిరి కొట్టడం, కింద కూర్చోబెట్టి నన్ను కాళ్ళతో ఎగిరెగిరి కొట్టడం ఇలా అన్నీ చేసి అదే రోజు సతీష్ నా దగ్గర ఉన్నాడు, నీతో పలికించమంటావా అంటే సరే తీసుకురండి పలికిచ్చిందని ఆ రోజు ఇద్దరిని ఎదురు పెట్టి ఏరా నువ్వే చెప్పు అని సతీష్ని వెనక నుంచి ఒక తన్ని చెప్పరా ఏం చేసాడు మీ ఓడు ఏం చేయమన్నారు చెప్పు అంటే వాడు ఏడ్చుకుంటూ కూడా బాబాయ్ నువ్వే అంటే నాకు ఒక హింట్ ఇచ్చాడు ఏడ్చుకుంటూ, నువ్వే చేయమన్నావుగా బాబాయ్ అందుకే నేను చెప్పాల్సి వచ్చింది అన్నాడు. నాకు అర్థమైందిరా నువ్వు చెప్పాల్సింది, ఏ రోజు నీతో నేను మాట్లాడింది అన్నది లేదు, నువ్వు నిజం చెప్పి ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు అని నేను ఆ రోజే కొద్దిగా లోన కూడా గట్టిగా అడిగాను. నేను అడుగుతుంటే సతీష్ని తీసుకెళ్ళిపోయి నన్ను కొట్టడం మళ్ళీ మొదలుపెట్టారు బుధవారం. అలా మొదలుపెట్టి ఇక వాళ్ళ స్టైల్లో వాళ్ళు చేస్తూనే ఉన్నారు. వీళ్ళు బుధవారం నైటు మళ్ళీ 12 గంటలకి మళ్ళీ యథావిధిగా మళ్ళీ 3rd డిగ్రీ చేయడం మొదలుపెట్టారు. ఓకే. అలా కంటిన్యూ 2 రోజులు చేసిన తర్వాత గురువారం ఇక్కడ నుంచి మైలవరం తీసుకెళ్ళారు మధ్యాహ్నం 2 గంటలకి. మైలవరం తీసుకెళ్ళి మైలవరం ఆ రోజంతా ఉంచి పగలంతా బాగానే ఉంటున్నారు. వీళ్ళు స్టార్ట్ చేసేది మాత్రం నైటు 11 12 అవుతుంటే మాత్రం స్టార్ట్ చేస్తున్నారు. ఓకే. అక్కడ మాత్రం వీళ్ళంతటికి వాళ్ళే బయటపడ్డారు, వీళ్ళు ఎలాగైనా ఒప్పుకోవట్లేదు, నీకేం కావాలి ఏంటి చెప్పు, నీ వ్యవహారం ఏమన్నా కావాలా నగదు అది ఇది అన్నాడు. నాకు నగదు ఇవ్వాల్సిన అవసరం ఏం లేదని అంటే చెప్పు నువ్వు అనుకున్న దాంట్లో గట్టిగానే ఇస్తాను అన్నాడు. అనగానే నాకు అవసరం లేదంటే 50 లక్షలు ఫస్ట్ 30 లక్షలు క్యాష్ ఇస్తాము, వైసీపీలో నీకు మంచి పెద్ద పోస్ట్ ఇస్తాం విజయవాడ సిటీలో, నువ్వు బోండ అమ్మగారి పేరు లోకేష్ గారి పేరు చెప్పేసి నేను బయటికి తెచ్చే బాధ్యత మాది, బెయిల్ మీద అన్నీ అని అన్నారు. అలా చెప్పాల్సిన అవసరం నాకు లేదు, అంత ఇదిగా ఎలా కనపడుతున్నామండి, మేమేదో రోజు మా పని లేదు మేము చూసుకుంటాము, మాకు పిల్లలు ఉన్నారు, మా బాధ్యత మాకుంది, ఇదే పని మీద చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని చూసుకున్నాను నేను గట్టిగా అరిసేసరికి వాళ్ళు ఇక ఆ నైట్ విపరీతమైన టార్చరు, ఒంటి మీద బట్టలు లేకుండా వాళ్ళ ఇష్టాసరంగా చాలా టార్చర్ చేశారు. అది ఆ రోజుకి ఎలా ఒప్పుకోవట్లేదని చాలాసేపు బతిలాడారు. తెల్లారుజామున మరి సలీం గారు ఇక్కడ బయట ఏం చేస్తున్నారో అయితే మాకు తెలియదు. ఆటోమేటిక్గా శుక్రవారం మాత్రం మంచి హడావుడి, శుక్రవారం శనివారం మంచి హడావుడికి చేసి కానివ్వండి వీడు ఒప్పుకోవట్లేదు, వీడు వ్యవహారం చూద్దాం, వీడిని లేపేద్దాం అది ఇదని చాలా హడావుడి చేశారు. లేపేసుకోండి నాకు ఇబ్బంది ఏం లేదు, తప్పు చేసి బయటికి వెళ్ళే కన్నా తప్పు చేయలేదని చచ్చిపోయినా పర్లేదు అని ఒక మాట మీద నిలబడ్డాను లోన. వాళ్ళతో కూడా అదే అన్నాను, తీసుకెళ్ళి మా ఇంటికాడ వేయండి, తప్పు చేయలేదనే వేయండి, మమ్మల్ని చంపేస్తా అంటున్నారు కదా, తప్పు చేయలేదని వేయండి కానీ తప్పు చేసానని లోన పెట్టే కన్నా తప్పు చేయలేదని చచ్చిపోతే బెటర్ నాకు అని వాళ్ళ టార్చర్కి ఇంకా ఆ మాట అనేసాను నేను. ఓకే. ఆ తర్వాత వాళ్ళకి ఏం జరిగిందో మరి మొత్తానికి ఏమైందో మాత్రం తెలియదు. శనివారం మధ్యాహ్నం దాకా వాళ్ళ దగ్గర ఉంచుకొని శనివారం మధ్యాహ్నం అటు నుంచి మళ్ళీ ఇక్కడ 1 టౌన్ తీసుకొచ్చారు. 1 టౌన్ తెచ్చి 1 టౌన్లో మధ్యాహ్నం 2ంటికి నేను పంపించేస్తాము అది ఇది అన్నారు.
పంపించడం ఏంటండి మరి నాకు జరిగింది ఇది, ఇలా ఇలా చేశారు అనగానే మొత్తం ఒక 2ంటికి పంపిస్తానని మళ్ళీ అప్పటి నుంచి దగ్గర దగ్గర నైట్ 8 గంటల దాకా ఉంచి ఒక డాక్యుమెంట్స్ లాగా వైట్ పేపర్లు ఇచ్చి సంతకాలు అవన్నీ చేస్తున్నారు. మీరు సంతకాలు చేయాల్సిన అవసరం ఏంటి? వైట్ పేపర్ల మీద 16 వైట్ పేపర్ల మీద సంతకాలు చేయించుకున్నారు. అక్కడ ఉన్న స్టేషన్ సిబ్బందులు, సిఐలు చాలా మంది వచ్చారు. నైట్ 9 ఆ టయానికి దగ్గర దగ్గర మన ఏసీపీ గారు, అప్పుడు ఆయన పేరు ఐడియా లేదని నాకు, ఏసీపీ గారు లోటస్లోకి మా పేరెంట్స్కి ఇన్ఫామ్ చేసి వాళ్ళని అక్కడికి వచ్చేటట్టు నన్ను డైరెక్ట్గా లోటస్కి తీసుకెళ్ళి పేరెంట్స్ ముందు మళ్ళీ సంతకం చేసుకుని ఫోటో తీసుకొని నేను శనివారం మైలవరం నుంచి దగ్గర దగ్గర 1 టౌన్ వచ్చే లోపు అప్పుడు కూడా నీకు లాస్ట్ ఛాన్సు అవకాశం ఇస్తున్నాము, ఇప్పటికైనా 50 ఇస్తాము, పోస్ట్ ఇస్తాము, 100 రోజులు బయటికి తెస్తాము అని లాస్ట్ ఛాన్స్ ఆలోచించుకో అని బతిలాడారు. అవసరం లేదండి, మాకు రోజుకి 1000 రూపాయలు వచ్చినా చాలు, కానీ ఇలాంటి ఫ్రాడ్ చేయాల్సిన అవసరం మాకు లేదు. రైట్. సతీష్, నీ గురించి ఏంటి సతీష్? ఏంటి మొత్తం మీద ఇప్పుడైనా నమ్మకం వచ్చిందా సలీం గారు మీ వెనకున్నారు, ఇది ఎంత క్లియర్ అయిపోతుంది ఈ కేసు అంతా? సార్ దీని అప్డేట్ ఏంటి సార్ ఈ కేసు సార్? సలీం గారు పెండింగ్ ఉంది, ఇది కూడా పెండింగ్ ఉందా? ఎప్పటికి వీళ్ళిద్దరూ బయటపడతారు సార్? సతీష్ ఏంటి మా నీ గురించి చెప్పండి. వయసు ఎంత సార్ సతీష్ది? ఇప్పుడు 19 ఇయర్స్. ఎఫ్ఐఆర్ తన పేరు మీద. చదువుకుంటున్నాడా సతీష్? మీరేం చదువుతున్నారు? చదువులేదు ఆయన. ఏం లేదు. అదే కదా, చదువులేని అబ్బాయికి శత్రుత్వం ఎలా అని మనం అడిగాం కదా కోర్టులో. ఎలిమెంటరీ స్కూల్ ఎప్పుడు వెళ్ళలేదు, ఆయనకి జగన్మోహన్ రెడ్డికి శత్రుత్వం ఎందుకు, ఆయన హత్యాయత్నం ఎందుకు చేస్తాడు? పార్టీ విభేదాలు లేదు, కులం జాతి విభేదాలు లేవు, అతనికి ఇతనికి పొలిటికల్ ఇంటెన్షన్ ఏం లేదు, ఎలా కనెక్ట్ చేస్తారనే కదా మనం కోర్టుకి కన్విన్స్ చేసాము. కోర్టు అదే కన్విన్స్ అయింది. ఇతను చెప్పిన స్టేట్మెంట్ తప్ప ఇంకా ఏం లేదు అక్కడ. అసలు ఎవిడెన్స్ లేదు, టెక్నికల్ ఎవిడెన్స్ లేదు. అట్లీస్ట్ ఇప్పుడు దుర్గారావు సతీష్కి ఏదైనా కాల్ డీటెయిల్ అయినా ఉండాలి కదా, సిడిఆర్ ఏం లేవు అసలు. కానీ కర్మ ఏంటంటే ఇంటి పేర్లు కూడా మార్చేశారు సార్. కోడికత్తి సీను, యాక్చువల్గా అతని పేరు జనిపల్లి శ్రీనివాస్, ఇతను గులకరాయి సతీష్. అదే సతీష్, మీ ఇంటి పేరు ఏంటి నాన్న? అసలు ఇంటి పేరు వేముల సతీష్. దాన్ని తీసేసి గులకరాయి. తన ఏజ్కి తన లైఫ్ స్పాయిల్ చేశారు చాలా. కానీ ఈయన చాలా లక్కీ, 45 డేస్లో బయట వచ్చేసాడు. దాని మీద కూడా పోలీసు, ఏసీపీ వాళ్ళ సిపి చాలా పరిశాన్ అయ్యారు. అంటే ఫస్ట్ బెయిల్ వేసి కొట్టేస్తుంది కదా, కానీ కోర్టు ఎలా ఇచ్చేసిందని వాళ్ళు అసలు చాలా బాధపడి ఆ సిచ్యువేషన్ దుర్గారావు కూడా తెలుసు. అది నేను ఇక ఎలక్షన్ రిజల్ట్ ఈయన 2 జూన్కి మనం తీసాము, ఇతనికి 4 జూన్కి ఇది ఉంది. అప్పుడు కూడా లేదు జగన్మోహన్ రెడ్డి కాబోయే సీఎం, మీరు పొరపాటు చేస్తున్నారు సలీం భాయ్ అది అని నా మీద చాలా ఒత్తిడి తీసుకొచ్చారు. ఆయన సీఎం కానీ పిఎం కానీ సతీష్ బయట రావాలి అంతే. నా ఏ దాంట్లో అసలు. దుర్గారావు అండ్ సతీష్ ఎంత ఇచ్చారు మీరు సలీం భాయ్కి, సలీం సార్కి కేసుకి సంబంధించి? మేమైతే ఎటువంటి రూపాయి అయితే సలీం సార్కి అయితే ఇవ్వలేదు సార్. మాకు ఆయన చాలా ఇదిగా ఒక దేవుళ్ళలాగా వచ్చి ఏదన్నా కానీ బయట వేసినందుకు ఆయనకి మేము ఎప్పటికీ రుణపడే ఉంటాం. మేము ఈ రోజుకి ఆయనకి 1 రూపాయి ఖర్చు పెట్టింది లేదు. ఇక తిరిగి మాకి అయ్యో చెప్తా ఉండేవాళ్ళు ఆయన, జ్యూస్లని, ఫుడ్ అని, అదని ఇదని, మీరేం కంగారు పడ మాకంటా నేను ఉన్నానని ఆ ధైర్యం చెప్తూ ఆయన వెనక నిలబడి ఎప్పుడు ఉంటూ ఉండేవాడు. ఈ రోజుకి ఆయనకి మేము రుణపడి ఉన్నాం. మేమైతే 1 రూపాయి ఇవ్వలేదు సార్కి. సలీం సార్ని నమ్ముతున్నారా మీరు? న్యాయం జరుగుతుందని అనుకున్నారా? సార్ మాకు ఏదైనా కానీ సలీం సార్ని నమ్మే మేము ముందుకు వచ్చేస్తాం. ఆయన అలా ఫోన్ చేస్తే చాలు, ఎందుకంటే ఆ నమ్మకం మాకుంది ఆయన మీద. రైట్. థ్యాంక్ యూ సతీష్ అండ్ దుర్గారావు. థ్యాంక్ యూ. రైట్, థ్యాంక్ యూ సార్. సలీం సార్, ఇంకా నెక్స్ట్ ఐబొమ్మ రవి వాళ్ళ ఫాదర్ని కూడా కలిసినట్టున్నారు, చిన్నప్పరావు గారిని వైజాగ్. అందరూ సినిమా ఇండస్ట్రీ అంటే అతనికి యాంటీ అయిపోయి ఉరిదీయాలని చెప్పేసి రచ్చ చేస్తుంటే మీరు అక్కడ ప్రత్యక్షమయ్యారు, హైదరాబాద్లో ప్రత్యక్షమయ్యారు, రవిని కలిశారు, నీ తరపు నేను వాదిస్తానంటున్నారు. చాలామంది ఈరోజు కూడా ఫీల్ అవుతున్నారు. కొన్ని కొత్త సినిమాలు అయితే రవి ఉంటే ఈ పాటికి రిలీజ్ అయిపోయిండేది, నిర్మాతలు రిలీజ్ చేయలేకపోయారంటూ కూడా కామెంట్లు చేస్తా రవిని అంత దేవుడిలాగా భావిస్తారు. అది అయితే నిజం, అది దాని ఏదైతే ట్రూ, అది ఆ సాడ్ రియాలిటీ అనుకోండి, లేకపోతే నిజమైన తెలుగులో ఏమంటారు ఓపెన్ ట్రూత్ అది. అండ్ తప్పు చేయలేదంటారు రవి సార్. అది కాదు, ఆకలితో ఉన్నవాడికి అన్నదానం ఇచ్చినవాడు అన్నదాన సుఖీభావం అంటారు.
బీదవాడికి అన్న క్యాంటీన్ ఉంది, బీదవాడికి అన్న సినిమా కావాలి, అన్న బొమ్మ కావాలి, ఆయన అన్న బొమ్మ చూపించాడు, ఐ బొమ్మ అది అది అందుకే అతనికి ఎస్ అదే నేను ఓపెన్గా చెప్పాను కదా. మన అవతల చాలా మంది నిర్మాతలు కొన్ని కోట్లు లాస్ అయిపోయారు కదా సార్. మీరు ఆ యాంగిల్ ఆలోచన చేస్తున్నారు, ఈ యాంగిల్లో మన మెజారిటీ ఎక్కడ ఉంది? 10 కోట్ల జనాలు అతనికి సపోర్ట్ ఇస్తున్నారు. ఇంకా అంటే కామెంట్స్ ఎలా వచ్చాయి, మా రవి అన్న బయట వచ్చే వరకు మేము సినిమాకే వెళ్ళాము, సినిమా బైకాట్ అంటున్నారు. అయితే చెప్పండి ఎంత గుండె ధైర్యం వస్తాడా రవి బయటికి? ఎందుకు రాడు? అసలు చిన్న కేసులు అవి, గుల్కరాయి సతీష్, కోడికత్తి సీను లాగా హత్యాయత్నము అది ఏం కాదు, అది పైరసీ కేసు. అది కూడా ఎంత ఎస్టాబ్లిష్డ్ అయితే అది. మీరు అంటున్నారు, మీకు ఈరోజు ఇల్లీగల్ పాయింట్ చెప్తున్నాను, వాళ్ళు ఇంత లాస్ అయింది అన్నారు కదా, వాళ్ళు అసలు ఏపీ గవర్నమెంట్కి వాళ్ళు అఫిడవిట్ సబ్మిట్ చేయాలి. అంటే దీనివల్ల మనం డిజిటల్ ఫారెన్సిక్ ఎవిడెన్స్ ఇవ్వాలి, అది కూడా చార్టెడ్ అకౌంట్తో ముద్ర చేసి ఇవ్వాలి. మనం ఇంత లాస్ అయ్యే సినిమా వాళ్ళకి అలా ఏం లేదు, కూర్చొని ఇవ్వడం అంటే అది హియర్సే. అంటే నోటి మాట ప్రెస్ మీట్ లో చెప్పడం తప్ప గవర్నమెంట్ కి వాళ్ళు ఎటువంటి లాస్ చూపించాలి, లిఖితపూర్వకంగా చూపించాలి కదా, అప్పుడే కదా దాని క్రెడిబిలిటీ ఉంటుంది. వరబుల్గా చెప్తే మీకు గుడ్, మీకు ఎగ్జాంపుల్ ఇస్తాను. 2G స్కామ్ అయింది. ఎంత స్కామ్ అది? 1,72 crores స్కామ్, పెద్ద అమౌంట్. కానీ సెంట్రల్ గవర్నమెంట్ మన ఆడిట్ చేస్తారు కదా, ప్రతి దానికి మన ఆడిట్. అది ఏపీ గవర్నమెంట్ కూడా CAG వాళ్ళు వచ్చి ఆడిట్ చేస్తారు, మీ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చిన పైసలు మీరు ఎక్కడెక్కడ ఖర్చు పెట్టారు. ఏదైనా తప్పు చేస్తే వాళ్ళు సీఎం అయినా PM మీద కేసు పెడతారు, వాళ్ళకి రైట్ ఉంది CAG వాళ్ళకి. వాళ్ళే అఫిడవిట్ వేస్తారు సుప్రీంకోర్టులో, అసలు ఏం లాస్ అయ్యలేదని. ఇంకా కేసు నిలవదు కదా, ఎలా నిలబడుతుంది కేసు? అందుకే రాజా, కరుణ నిధి డాక్టర్ అందరూ ఇది అయ్యారు. సో దీంట్లో కూడా అదే కదా, వీళ్ళు జస్ట్ ప్రెస్ మీట్లో కూర్చొని లైమ్ లైట్లో వచ్చారు, ఆ దినం సాటిస్ఫై తప్ప అసలు ఇదే ఉండదు. ఇంకా సత్య సినిమా ఇండస్ట్రీ మొత్తం హైదరాబాద్లో ఉంది. ప్రతి ఒక్కరు మీరు చెప్పినట్టుగా ముందుకు వచ్చారు, చాలా లాస్ అయింది. ఇన్ని కోట్లు, 20,000 కోట్లు దాదాపు లాస్, ఇన్ని సినిమాలను పైరసీ చేశారనేసి కఠినంగా శిక్షించాలి. ఈ రోజుకి ఐ బొమ్మ పోతే ఇంకో బొమ్మ వచ్చింది, మూవీ రూల్స్ అంట, ఇంకా చాలా పుట్టుకొస్తున్నాయి. కానీ ఆ రూట్స్ ఎక్కడ కూడా అర్జున్ ఎక్కడ పట్టుకోలేకపోతున్నారు పోలీసు. సజ్జనార్ గారు అయితే గట్టిగానే ఉన్నారు, దాని మీద చూడొద్దు అంటారు. నిజంగా పైరసీ తప్పు కాదంటారా సార్? పైరసీ తప్పే, కానీ దానికి ఆల్టర్నేటివ్ వే లేదు కదా. ఇప్పుడు అదే అంటుంది కదా, ఇప్పుడు మన ఇండియన్ సబ్ కాంటినెంట్లో మనకు ఫుడ్, ఒక మనిషికి ఫుడ్ ఎంత అవసరం, మూవీ అండ్ మ్యూజిక్ కూడా అంతే అవసరం. అది రీచ్లా లేదు, దొంగ దానిలో వెళ్ళిపోయారు, అంతే కదా. అంటే ఎక్కడ తప్పు అంటారు మీరు చెప్పేది? రీచ్ కాలేదంటే ఎక్కడ తప్పు? నిర్మాత తప్పు కదా. మన ఎకనామిక్, క్యాపిటల్ ఎకనామిక్ కాదు, కమ్యూనిస్ట్ ఎకనామిక్ కాదు, మన సోషల్ ఎకనామిక్. మనకి ఇండిపెండెంట్ ఓన్లీ ఫర్ బ్రిటిష్ నుంచి ఇండిపెండెంట్ రాదు, ప్రతి మనిషి ఇండిపెండెంట్ ఉండాలి. ఫుడ్, ఎడ్యుకేషన్, ఏమంటారు, క్లాతింగ్, ఎవ్రీథింగ్, అప్పుడే ఇండిపెండెంట్. ఓన్లీ మనం ఓటేసే రైట్ ఉంది, అదే ఇండిపెండెన్స్ కాదు. ఆ లెవెల్లో ఇండిపెండెన్స్ ఉండాలి. ఈరోజు మీ బాబు చదవాలంటే అతను రీచ్లో లా కాలేజ్ ఉండాలి, ఆయన ఇంజనీరింగ్ కావాలంటే అతను రీచ్లో ఇంజనీరింగ్ కావాలి, లేదు నేను రాకెట్ సైంటిస్ట్ కావాలంటే అతను రీచ్లో ఉండాలి. అది ఇండిపెండెంట్. మనం ఈ ఇండిపెండెంట్ ఏం లేదు, జయ అని కొట్టాలి, ఓటు వేయాలి, మా సీఎం మా PM భజన చేయాలి, అది ఇండిపెండెంట్ కాదు. అది ఇది. అంటే రవిని పోలీసులు పట్టుకోవటం వరకే, కానీ సినీ ఫీల్డ్ నుంచి ఎవరు కంప్లైంట్ అంటూ లేదు సార్? లేదు, సినీ నుంచి సినీ సెల్, పైరసీ ఒక సెల్ ఉంది సినీ, అది ముందు నుంచి ఉంది. అది పాతకాలంలో మనం వీడియోస్ ఉండే కదా, VCRలో వీడియోస్ వేసేటోళ్ళు, దాని తర్వాత DVDs వచ్చాయి. అప్పుడు ఆ టైప్ పైరసీ. ఈరోజు అయితే డిజిటల్ వస్తుంది. సో దానికి వాళ్ళు ఎక్స్ పోలీస్ ఉంటారు కదా, ఎక్స్ పోలీస్ DSP పనిచేస్తున్న వాళ్ళు, మిలిటరీలా పనిచేసే వాళ్ళకి పెడతారు ఆ సెల్లా. వాళ్ళు అలా సర్చ్ చేసి కస్టమర్ అయ్యి వెళ్ళి ఇది చేస్తారు. సో ఆ సెల్లా ఉన్న డిప్యూటీ డైరెక్టర్ ఎవరున్నా ఆయన కంప్లైంట్ ఇచ్చారు సైబర్ క్రైమ్కి. ఇక్కడ వ్యక్తిగతంగా నిర్మాతలు కానీ, హీరోలు కానీ, డైరెక్టర్లు కానీ ఎవరు రాలేదు. డిఫాక్ట్ కంప్లైంట్ కేసు ఏం నిలబడతారు సార్? లేదు, వాళ్ళకి రైట్ ఉంది. ఈజ్ వాళ్ళ పర్సన్ కదా, ఒక ఇన్స్టిట్యూషన్లో ఇన్ఛార్జ్ ఇచ్చాడు. అది పర్సనల్ మీకే లాస్ అయిందంటే పర్సనల్ దాని మీద ఇది చేయాలి. ఇప్పుడు మీరు అంటున్న 21 crores లాస్ అయింది, వాళ్ళు చూపించాలి. అది బ్యాలెన్స్ షీట్లో రావాలి.
ఐబొమ్మ అది రవి ఎవరు బయట పెడతారు సార్? ఏ నిర్మాత బయట పెడతాడు? పెట్టాలి మరి. ఎవరు రారు. ఇప్పుడు అదే కదా ఇప్పుడు మరి నేను వస్తాను, ఎవ్రీ ఇండియన్ ఇస్ ఏ పోలీస్, ఎవ్రీ పోలీస్ ఇస్ ఏ ఇండియన్. మీరు చెప్పిన మాటకి ట్రూత్ ఉండాలి కదా. ట్రూత్ లేకుంటే ఇప్పుడు నేను ఉన్నారు, మీకు ఏదో జగన్ నాటకం అన్నారు, ఏ నాటకం తీసుకునండి, జగన్ లేదు, లోకేష్ లేదు, సలీం నాటకం కూడా కాదు ఇది. కానీ నా పర్ఫార్మెన్స్ నేను చేస్తున్నాను, దాని తప్ప ఇంకా ఏం లేదు. కానీ ఈయన ఎన్ని కేసెస్? 5 కేసులు పెట్టారు ఐబొమ్మ రవి. 5 కేసులు పెట్టారు. హీస్ నాట్ ఇండియన్ సిటిజన్ కూడా అంటారు. అవును, మన ఇండియన్ సిటిజన్ అయితే అసలు లానే అప్లికబుల్ కాదు ఇది. ఓకే, మరి మీరు ఆ కంట్రీకి ముందే ఇంటిమేట్ చేయాలి, అక్కడ నుంచి కన్సెంట్ తీసుకున్నాలి, కన్సెంట్ తీసుకుని పెట్టాలి. తన అకౌంట్ సీజ్ చేశారు, అమౌంట్ అంతా దాన్ని రిలీజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు నాతో ఛాలెంజ్ చేసి కూడా దాదాపు 1 month అవుతా ఉంది సార్. ఇంతకుముందు మనం కలిసి రవిని తీసుకొస్తాం. 1 month అయ్యలేదు సార్. ఆయన 15కి అరెస్ట్ అయ్యారు, ఈరోజు 20 days అవుతుంది. అవును కదా సార్? ఎప్పుడు తీసుకొస్తారు? తీసుకొస్తాం సార్. ఇక 5 కేసు ఉన్నాయి కదా, ఒక్కొక్క కేసు ఇది చేయాలి కదా. ఇప్పుడు 5 ముడిలు వేస్తారు అనుకో, ఒకటి నేను ఇది చేయాలి. సో అది నేను అప్పుడు కూడా అన్నాను కదా, మీడియాలో కూడా ఓపెన్గా అన్నాను, రొటీన్ జాబ్ ఆఫ్ ద పోలీస్ ఏం చేస్తారంటే పనిష్మెంట్ దీని తర్వాత ఇవ్వలేము, ఇలానే ఒక 60 దినాలు లోపల పెడదామని వాళ్ళు ఆలోచన చేసి విధి విధానాలు ఉంటారు. సో ఇలా పనిష్మెంట్ ఇస్తారు, దాని తప్ప ఏం లేదు. అది సార్, మీకు ఈ చంద్రబాబు గారి మీద, అలాగే ఇంకా చాలామంది పెద్ద పెద్ద లీడర్ల మీద కూడా కొన్ని స్కిల్ డెవలప్మెంట్ కేసు కానీ ఇంకా చిల్లర కేసులు పెట్టేసి చాలా వేధించారు. అప్పుడు ఎందుకు మీరు బయటికి రాలేదు సార్? వాళ్ళ పక్కన మీరు ఎందుకు వాదించాలనుకోలేదు? చంద్రబాబు నాయుడు నాకు వకాలత్ తీస్తే ఆ కేసు కూడా వాదిస్తాను. గుల్కరాయ్ కేసులో వకాలత్ ఇచ్చారు, మీకు లేదు కదా, మీరే ఇంట్రెస్ట్ చూపించారు. ఇంట్రెస్ట్ చూపిస్తే వకాలత్ ఇచ్చారు కదా, సైన్ చేసిన తర్వాతనే కదా. గుల్కరాయ్ కేసులో బోండమ్మ వచ్చారు, వకాలత్ ఇచ్చారు, సపోర్ట్ చేశారు. రైట్, నేను వాదిస్తాను అన్నాను. ఇప్పుడు బోండమ్మ కూడా నా వకాలత్ ఇస్తే చంద్రబాబు నాయుడు కన్సల్ట్ చేసి ఇచ్చారు ఆయన. ఐఎమ్ రెడీ అన్న. కానీ చంద్రబాబు నాయుడు కేసులో ఆయన ఎవరు ఉన్నారు కదా, ఆయన పెట్టుకున్నాడు కదా. పోనీ దాంట్లో ట్రూ ఉందంట సార్, నిజం ఉందంట? లేదు, తప్పు ఉంది కదా. ఇప్పుడు అది సార్ ఒక నేను ఇది చెప్తాను, కొటేషన్ చెప్తాను, అబ్సల్యూట్ పవర్ మేక్ దెమ్ అబ్సల్యూట్ కరప్ట్. పోలీస్కి పవర్ ఇచ్చారు కదా, ఆ పవర్ని మిస్యూజ్ చేస్తారు. ఓకే, అది ఇప్పుడు చంద్రబాబు నాయుడు 27 crores స్కామ్ చేసే అవసరం ఏముంది? ఆ రోజు కూడా నేను డిబేట్లో పార్టిసిపేట్ చేశాను, మహా టీవీ అలా వీళ్ళు వెళ్ళే విధి విధానానికి కూడా నేను గైడ్ చేశాను వాయా మీడియాని. చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్లో స్కామ్ చేసే అవసరం ఏముంది? మొత్తం ఇదే ఉండేటప్పుడు, అవునా కదా. 2,50,000 బడ్జెట్లో 27 కావాలని కేసు పెట్టారు. సో అది సో దానివల్ల మంచి సానుభూతి వచ్చింది చంద్రబాబు నాయుడుకు. ఎలక్షన్కి అదే పని వచ్చింది, తప్పు చేయలేదు. చంద్రబాబు నాయుడు కోసము పబ్లిక్ రోడ్డు మీద వచ్చారు. కానీ జైల్లో 53 రోజుల పాటు అలాంటి వ్యక్తిని లోపల పెట్టి బాధ పెట్టడం తప్పు కదా సార్? తప్పే కదా, అదే తప్పు 100%. మనము ఈరోజు ఉన్నాను, మనం డెమోక్రటిక్ వేలా రిపబ్లిక్ కాన్సెప్ట్లా ఒక హెల్తీ స్పోర్ట్స్ విధిలా మనం మాట్లాడుకున్నాను. అవునా నీవా అది ఇది అంటే ఏదైనా అంతే కదా. దీనిలో కూడా అది పొలిటికల్ ఇన్స్టెబిలిటీ అది జగన్మోహన్ రెడ్డికి డ్యామేజ్ చేసింది, చంద్రబాబు నాయుడు జైలుకి వెళ్ళటం. అదే అండి. ఎందుకంటే ఇప్పుడు సమాజంలో ఈరోజు మన రవికి చూస్తాం, రవి చేసింది తప్పు, కానీ హీరో వర్షిప్ చేస్తున్నారు, అవునా కదా. సో చంద్రబాబు నాయుడుకి లోపల వేస్తే, ఎందుకంటే చంద్రబాబు నాయుడు చాలా మందికి ఒక హీరో లాగా ఉంటాడు, ఆయన హీరో వర్షిప్ చేస్తారు. జగన్మోహన్ రెడ్డి కూడా హీరో లాగా ఉన్నారు, ఆయనకి హీరో వర్షిప్ చేస్తారు. కానీ వీళ్ళకి ఎవరైనా బాధ పెడితే సానుభూతి వస్తుంది. అది ఎందుకంటే మన బ్లైండ్ ఫెయిత్, బ్లైండ్ లవ్, బ్లైండ్ నమ్మకం మనది, మా సమాజంది. దేవుడు ఉన్నాడంటే ఉన్నాడు అంటాం అంతే, ఇంకా ఏం లేదు, ఇంకా అంతే. దీంట్లో పవర్ ఉందంటే సరే అని నమస్కారం పెడతాం. మరి జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా చాలా కేసులు ఉన్నాయి కదా సార్, ఆయన వాదించవచ్చు కదా, మీరు ఆయన వైపు ఒకవేళ తీసుకుని. ఇప్పుడు కరెక్ట్, ఐ అగ్రీ విత్ యూ. ఆయన కన్సర్న్ ఇవ్వాలి, లేకుంటే నేను వెళ్ళి కన్సర్న్ తీసుకోవాలి. 100% వాదిస్తాను, బయట తీస్తాను. ఇంకా నేను స్ట్రాంగ్గా ఉంటాను. అంటే అక్కడ తప్పు చేసి కూడా బయటకు తీసుకొచ్చేస్తారు. యువర్ గుడ్ క్వశ్చన్. ఐ లవ్ క్రిమినల్, నాట్ క్రైమ్. యు లవ్ క్రిమినల్, నాట్ క్రైమ్. క్రైమ్ ని నేను లవ్ చేయను. ఒకవేళ అక్కడ తప్పు చేస్తుంది అంటే వెనక్కి వస్తారా, కేసు వాదించుకో? లేదు, అదే అంటున్నా కదా. క్రైమ్ ఒక డిజీజ్ లాగే. డాక్టర్ ధర్మం ఏముంది, మీకు ఏదైనా ఉంది అనుకో, హీ నెవర్ హేట్ యూ, హీ రిడ్యూస్ యువర్ డిసీజ్. సో అలానే నేను కూడా ప్రతి క్రైమ్ కేసులో క్రిమినల్కి ఉన్న ఆ డిసీజ్ ఉంది, అది నేను రిడ్యూస్ చేస్తాను. అది
సమాజంలో ఎందుకు వచ్చి అవగాహన వస్తుంది కదా దాని మీద. అది ఇది. సో ఈరోజు ఒక కేసు వచ్చింది అనుకో, సో దాని పరిణామాలు అంటే కదా ఫ్యూచరిస్టిక్ స్టెప్స్ ఉంది. సో జనాలకు ఒక ఇదో క్రైమ్లో అలా చేస్తే ఇలా అవుతుంది అది అని. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద అలిగేషన్స్ ఉన్నాయి, ఈ ఫేసింగ్ కదా, ఆయన కోర్టుకి వెళ్తున్నారు, సంథింగ్ లాయర్లు పెట్టుకున్నారు. ఈ పెయిన్ఫుల్ సిచ్యువేషనే కదా, అది ఎంజాయ్ చేసే సిచ్యువేషన్, ఎంజాయ్ చేసే అవార్డు కాదు కదా. సో అది అదే అంటుంది కదా, ద బ్యూటీ ఆఫ్ డెమోక్రసీలా అక్యూస్కి ఒక లాయర్ కావాలి, లాయర్కి ఇమ్యూనిటీ ఉంది, ఆయన వాదించాలి. అది లాల్ ఆఫ్ లా ఏముంది, లేకుంటే దాన్ని నిజాలు ఏముంది దానికి యూజ్ చేసి అది యూజ్ చేయాలి. అది ఇప్పుడు మీ మీద రేపు ఎవరైనా ఫాల్స్ కేసు పెట్టారనుకోండి, నేను దానికి వచ్చి వాదిస్తాను, ఫీజు తీసుకోను. అప్పుడు ఏమంటారు, మీరు కేసు ఇస్తారా ఇయ్యారా నాకు? అదే కదా నమ్మకమే. ఇప్పుడు ఈరోజు సమాజంలో నాకు నమ్మకం రావాలంటే నేను చేస్తున్నాను, నేను సర్వీస్ ఇస్తున్నాను. సర్వీస్ చేసి మీకు చెప్తాను, ఒక అబ్బాయి దళిత అబ్బాయి ఈ కన్వర్ట్ యాజ్ ఏ ముస్లిం, సలీం పేరే పెట్టుకున్నాడు. ఒక యుఎస్ అంబాసిడర్ని మిస్బిహేవ్ చేశారు. డిఫాక్టో కంప్లైంట్ రాజ్నాథ్ సింగ్, ఎల్డబ్ల్యూ ఎవరు మన ఠాకూర్ డీజీపీ, అతను తీశాను, ఫ్రీగా తీశాను. అది లైమ్ లైటర్ రాలేదు. ఓకే అంతే. విక్టిమ్ ఎవరు, యుఎన్ ఎంబసీకి ఎంప్లాయీ. ఓకే. కంప్లైంట్ ఎవరు, రాజ్నాథ్ సింగ్. రాజ్నాథ్ సింగ్ అప్పుడు హోమ్ మినిస్టర్ ఉన్నారు, ఇప్పుడు డిఫెన్స్ మినిస్టర్ ఉన్నారు. ఎల్డబ్ల్యూ లైవ్ విట్నెస్ ఎవరు ఉన్నారు, ఠాగూర్ గారు ఉన్నారు. దాన్ని కూడా చేశాను. జడ్జి చూసి ఏమయ్యా అసలు నువ్వు ఏదో సార్ పుణ్యం పని అని తీసేసామంతే. ఆ పర్సన్ కూడా చాలా రిచ్ పర్సన్, కానీ ఒక సినిమాలో ఎలా మనం గజనీ సినిమాలో ఎలా అతను క్లీనప్ చేస్తాం, అతనికి ఇంటి నుంచి గెట్టేసి అనంతపూర్ కేసు అది. తిరుగుతుంటారు జిల్లాల్లో కూడా, అన్ని గెలుకుతుంటారు, అన్ని కేసులు అంటుంటారు. నేను గెలుకున్నాను సార్. నాకు కేసులో వస్తే మీ అనంతపూర్లో ఇంకో కేసు, ఒక అడ్వకేట్ మర్డర్ అయింది. ఈజ్ ఎ క్లోజ్ ఫ్రెండ్ ఫుడ్ ద రాహుల్ గాంధీ, నేషనల్ స్టూడెంట్ యూనియన్ జనరల్ సెక్రటరీ. హర్ష్ కుమార్, జీవి హర్ష్ కుమార్ ఎంపీ ఉన్నారు కదా అమలాపురం, ఆయన శిష్యుడు. నేను విక్టిమ్ సైడ్ వాదించాను. పోలీసు వాళ్ళు అక్కడ అక్యూజ్ కూడా ఒక లాయరే ఉన్నాడు. ఆ డిఎస్పీ వచ్చి చెప్పారు, సలీం గారు ఈరోజు ఇద్దరే దేవుడు, గుడికి వచ్చి నేను గుడికి వెళ్ళాను, ఈరోజు గుడికి దండం పెట్టుకున్నాను, మీకు దండం పెట్టుకున్నా, ఏదో చేయండి. కానీ ఆ కేసు కూడా గెలిచాము. జెంట్స్ కేసులే వాదిస్తారు సార్. ఆయేషా మీరా కానీ, సుగాలి ప్రీతి కేసు, ఇవన్నీ మీ కళ్ళకి కనపడలేదా? లేదు, అది రాలేదు. ఆయిషా మీరా కేసు నా ఫ్రెండే వాదించాడు. అది మన ఆఫీస్ కేసు, అది నా ఆఫీస్లోనే ఉంది ఆ ఫైల్, ఆయిషా మీరాది. సుగాలి ప్రీతికి మొన్న నేను ఇది ఇస్తాను అన్నాను, నా సపోర్ట్ ఇస్తాను, నా ఏది కావాలంటే కూడా ఇస్తాను. అది ఎందుకంటే సుగాలి ప్రీతిది జాడా శ్రవణ్ కుమార్ చూస్తాను, దానికి కూడా నేను ఎక్సెప్ట్ చేశాను. అది ఐఎమ్ రెడీ. అంటే నేను అడిగేది అంటే, మీరెందుకు టేకప్ చేయకూడదు అంటున్నాను. వాళ్ళెవరో చేస్తున్నారు పేర్లు చెప్పే బదులు, సలీం సార్ అలాంటి కేసులు కూడా వాదించి సపోర్ట్ చేసినప్పుడు మంచి పేరు వస్తుందిగా. లేకపోతే ఇలాంటి కేసులు ఏవైతే ఐబొమ్మరవో, కోడికత్తిస్ అంటే ఏదో ప్రాచుర్యం పొందడానికి, లైమ్ లైట్లో కనిపించడానికి సలీం చేస్తున్నారు అనుకోరంతా? లేదు, ఇప్పుడు ప్రతి మనిషి అజంప్షన్ ఒక ఉంటుంది కదా. ప్రతి మనిషి ఏం అజం చేస్తాడు, ప్రాపర్టీ కోసం చేస్తానంటే, నేను నా సొంత డబ్బులు పెట్టి ప్రాపర్టీ, నా ప్రాపర్టీ ఏం అవసరం ఉంది చెప్పండి. నాకు అదే చెప్తాను కదా. ఇప్పుడు సలీం చెప్పాను, ఇప్పుడు జాయ్ జమీమా ఒక పెద్ద హనీ ట్రాప్ కేసు వైజాగ్లో. నేను తీసుకునేటప్పుడు నాకు హర్షకుమారే అన్నారు, సలీం ఆ కేసు తీసుకుని పేమెంట్ కూడా ఇవ్వలేదు. సరే సార్ అలా చూశాను. మరి మీడియా వాళ్ళే అన్నారు, సార్ మీకు మంచి పేరు సార్, ఇటువంటి కేసు ఎందుకు తీసుకుంటా అన్నారు. సరే నేను ఇది చేసాను. లాస్ట్లో చాలా ఇబ్బంది పెడతారు పోలీసు వాళ్ళు అంటే, నేను మొన్న వాదించి ఆయనకి తీశాను. మరి మొన్న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ బంబిలా చేద్దామని కొన్ని టెర్రరిస్ట్ యాక్టివిటీస్లో పట్టుకున్నారు కదా, దాంట్లో ఒక అబ్బాయి ఒక కేసు వచ్చింది, నిన్ననే వచ్చింది. వచ్చింది. సో నా వృత్తి ధర్మం ఏముంది, ఆ కాన్స్టిట్యూషనల్ గ్యారంటీ ఏముంది, దానికి నేను వకాలత్ పుచ్చుకొని దానికి ఇది చేస్తున్నాను. దాంట్లో రైట్. ఇంకా వాళ్ళ ఫాదర్ని కలిశారు, ఐబొమ్మ రవిని. ఇంకా ఫైనల్కి వద్దాం సార్. చాలా మీరు చెప్పినట్టు చాలామంది సినీ ప్రియులు ఆకలిగా ఉన్నారు సినిమాలు దొరక్క అనుకుంటే. అటువైపు నిర్మాతలు బాధపడుతున్నారు. రెండు వైపులా ఆలోచించండి. రవిని ఎప్పుడు తీసుకొస్తారు? 5 కేసులు ఏంటి, ఒక్కొక్కటి చిక్కుముడి వీడుతున్నాయన్నారు కదా, ఇప్పటి వరకు ఎన్ని చిక్కుముళ్ళు మీరు తీశారు? లేదు, ఒకటే ఇంకా పెండింగ్లో ఉంది. ఫస్ట్ ఒక బెయిల్ పిటిషన్ చేసాం, అది పెండింగ్లో ఉంది. మరి వాళ్ళు 3rd కేసు మీద పోలీస్ కస్టడీ కావాలని మరీ పిటిషన్ చేశారు. సో దాంట్లోనే అది ఇది రవితో మీరు మాట్లాడారు కదా? మాట్లాడాను కదా, రవితో కలిసాను కదా, 2 సార్లు వెళ్ళాను కదా. తను బయటికి రావాలని ఉందా తనకి?
సార్ ప్రతి మనిషి బయట రావాలని ఉంటుంది, అవునా తప్పు చేశాను భావన ఏమి లేదు, వాళ్ళ ఫాదర్ చెప్తున్నట్టు. నేను దాన్ని తప్పు చేసాను, అది ఇంతరాత్మ ఆత్మ మాటలు మీరు నాతో మీరు యూఆర్ టాకింగ్ విత్ లాయర్ లాపర్ ఏమో నాకు అడగండి, నేను అంతే. అవునా, నేను ఇప్పుడు బడి పంతులు లేకుంటే గుడి పంతులు కాదు, క్రిమినల్ లాయర్ నేను. క్రిమినల్ కేసుని మీరు ఎలా వాదిస్తారు, ఎలా బయట తీస్తారు, అది మీ ట్రేడ్ సిగరెట్ అడగండి, అది నేను చెప్తాను. వ్యూవర్స్ కూడా వి విల్ ఎంజాయ్. మొత్తం మీద ఆయన తీసుకురావాలన్నమాట. అంతే కదా సార్, అంతే అంతే కదా. ఎట్లయినా పోనీ, నేను నేరాలు దూరాలు దగ్గర మనిషి కాదు, నేరస్తులకి లాయర్ అంతే అంతే. గుడ్ సార్. రవిని బయటికి తీసుకొచ్చారు, రావాలి. రవి లాంటి వాళ్ళు ఇంకెంతమంది ఉన్నా కూడా సలీం సార్ వాళ్ళు అండగా నిలబడి కదా. ఇప్పుడు నేను వచ్చానంటే చాలా మంది ఆనందించారు, ఎందుకంటే ఇప్పుడు నేను కొన్ని నా మీద కూడా వీడియోస్ చేశాడు, గట్టి హిస్టరీ ఉన్న లాయర్ అని. అంటే నేను నాది గొప్పగా చెప్పరాదు, కానీ గట్టి హిస్టరీ ఉన్న లాయర్ ఈ రవి ఉమా కేసులో వచ్చారని కూడా చాలా మంది. మీ ధైర్యం మెచ్చుకోవచ్చు సార్, ఎందుకంటే శిక్ష పడుతుంది, వీడి దొంగ దోపిడీదారిని సమాజం ఒక ముద్ర వేస్తే అలాంటి వాళ్ళని మీరు బయటికి తీసుకురావటం, వాళ్ళు తప్పు లేదని చెప్పటం. ఎందుకంటే దీంట్లో కొన్ని మీరు చెప్పినట్టు కొంతమంది అమాయకులు కూడా ఉన్నారు, వాళ్ళకి న్యాయం చేయాలి. ఇప్పుడు కోడికత్తి కేసు ఉంది, కోడికత్తి కేసులకు ముద్దు సీను చేయాలని ప్లాన్ చేశారు, కానీ నేను ఆయన కాపాడాను కదా. నేనే అన్నాను జగన్మోహన్ రెడ్డికి, ఒకవేళ ఆయన జైల్లో చచ్చిపోతే అదే సెల్ల పెడతాను జగన్మోహన్ రెడ్డికి. ఏ లాయర్ అంత ధైర్యం చేస్తారు చెప్పండి. నేను కంప్లైంట్ కూడా పెట్టాం మనం 1 టౌన్లో, కానీ ఈడు మనం ఉన్నాడు కదా కోడికత్తి సీను, ఆయన ఇది చేశారు, సమాభిక్షం చేశారు. ఎందుకు చేశారు? లేదు సార్ ఉంది కదా సార్, సమాభిక్షం చేస్తే మంచిది అంటారు కదా, అందుకు చేశాను. లేకుంటే మనం అందరినీ ఇది చేస్తుండే. ఆయన్ని నీకు రోప్ ఇస్తాము, తాడంటారు కదా, తాడిస్తాము, నీవు సూసైడ్ చేసుకుని వెళ్ళిపో అని అతనికి ఒత్తిడి తీసుకొచ్చారు రాజమండ్రి జైల్లో. మరి దాని మీద ఎవరు ఎప్పుడు డిస్కస్ చేయలేదు, దాని మీద ఏ చర్చ చేయలేదు. మరి అది ఎంత ఇది చెప్పండి, ఒక మనిషిని మీరు జైల్లో చంపించేసి రాజకీయాలు చేయాలి, అంత అవసరం ఉందా? ఇవన్నీ సమాజానికి తెలియదు సార్, మరి సమాజానికి తెలియదు. ఇప్పుడు నేను వెళ్ళాను, ఇప్పుడు మీరు అంటారు నేను పాపులారిటీ, నాకేమో అవసరం ఉంది చెప్పండి. రాజమండ్రి 1 టౌన్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎవరు ఉన్నారు, క్రిమినల్ ఉన్నారు దీంట్లో, అఫెండర్ ఎవరు ఉన్నారు, జైలర్ రతన్ రాజు, ఆయన జమేదారు తిరుమలరావు మీద కేసు పెట్టడానికి పర్టికులర్ పేరు మెన్షన్ చేసి వాళ్ళు చేసిన తప్పు ఏముంది. ఈ రోజు కూడా కంప్లైంట్ కాపీ నా దగ్గర ఉంది, కంప్లైంట్ ఇచ్చిన రిసిప్ట్ కాపీ కూడా నా దగ్గర ఉంది. ఓకే, మరి అది హత్యాత్మమే కదా. మీరు ఎలా ఫోర్స్ చేస్తారు ఒక మనిషికి చచ్చిపోని? అదే ఈరోజు కోడికత్తి చాలామంది ఈరోజు కూడా నాకు మీడియా వాళ్ళు నన్ను చెప్తారు, అంటే నా గొప్పతనం కాదు సార్, మీరు ఒక మనిషికి ప్రాణం పోస్తే సార్ మీ వల్ల అతను బయటికి వచ్చేసారంటారు. అంటే ఐ డిడ్ మై జాబ్, అతని వల్ల ఇంకో మనిషి ముఖ్యమంత్రి అయ్యాడు కదా. అదే కరెక్ట్. అది వీక్నెస్ ఆఫ్ ద టీడీపీ. టీడీపీ వాళ్ళు వస్తే మాట్లాడితే మనం ఇది చేస్తాం కదా. ఇప్పుడు ఇది ఎలా అయిందంటే టీడీపీలో ఏమనుకున్నా నేను వైసీపీ లాయర్, వైసీపీలో ఏమనుకున్నా నేను టీడీపీ లాయర్. ఓకే, ఇప్పుడు మీరు చెప్పినలాగానే జగన్ నాటకం ఉంది వాళ్ళు అంటారు, టీడీపీ నాటకం, ఎవరు నాటకం లేదు. నా వృత్తి ధర్మం నేను చేస్తున్నాను. మీరు చెప్పినలాగా ఎవరు నాకు అప్రోచ్ అయ్యలేదు, ఏ థ్రెడ్ కాల్ రాలేదు. సునీతమ్మ గారు కూడా బాధపడుతున్నారు సార్, వివేకానంద రెడ్డి కేసు ఇప్పటి వరకు అది ఒగదగలేదు. ఇప్పుడు సునీతమ్మ, అదే మీకు లాస్ట్ టైం కూడా మనం డిస్కస్ చేస్తాం, సునీతమ్మ ఎలా ఉంటుంది సార్, కన్సర్న్ ఇచ్చిన తర్వాతనే మనం పని చేసుకోవచ్చు, లేకుంటే మనం పని చేయలేము. సునీతమ్మ వచ్చి నాకు వకాలత్ ఇచ్చానుకో, మీరు చెప్తే నేను ₹1 ఆశించి చేయకుండా చేస్తాను. మీ వాయా మీడియా నేను చెప్తాను, మీకు సునీతమ్మ మీకు అంటే మీ రీచ్లో ఉన్నారు, మీ కమ్యూనికేషన్లో ఉంటే మీకు తెలిసి ఆ తప్పు ఎవరు చేశారు కూడా మీకు తెలుసు, మీరంతా మాట్లాడుకుంటారు ఒక విధంగా. ఆ కేసులో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ నా ఫ్రెండ్, ఆయన కూడా ఎన్ఐఏ కేసులో ఉన్నాడు. ఆయన అన్నాడు నాకు చాలా సినిమాటిక్ నేను చేశాను సలీం అలానే. ఇప్పుడు మీరు చెప్పినాక ఎవ్వరు కూడా ఇన్పర్సనల్గా తీసుకోరు, అంటారు. కానీ నేను తీసుకుంటే ఇన్పర్సనల్గా తీసుకుంటాను, నేను న్యాయం చేసేవారు వదలను. అది నా ఇది అనుకోండి, గొప్పతనం అనుకోండి, లేకుండా నా ప్రొఫెషనల్ ఎథిక్స్. దాంతో ఈ ట్రావెల్లో మీరు చెప్పారు బెదిరింపులు అప్పుడప్పుడు వస్తుంటాయి, సీతారామాంజనేయులు PS అతను తప్ప ఆ తర్వాత ఇంకెవరు మిమ్మల్ని బెదిరించి కూడా లేదు, ఫ్రెండ్లీగా ఫ్రెండ్లీగా అదే పెద్ద ఆయన బాధపడుతున్నాడు అలా అన్నాడు. ఆ మాట అన్నా అది అక్కడి నుంచి వచ్చినట్టే కదా, అక్కడి నుంచి వచ్చింది. అది కాకుండా మీ ఇంటెలిజెన్స్ సెల్లో ఉన్నారు కదా, మొన్న ఏసీబీ కల్చర్
సార్ నేను మీకు ఫ్యాన్ అంటున్నాడు ఆయన. మీరు సార్ మనం ఎప్పుడు మీకు ఫోన్లో చాలాసార్లు మాట్లాడేది అంటే ఏదైనా ఇన్పుట్ అంటే ఏదైనా సార్ మీ గురించి బల్లా గుద్ది మీకు గొప్పగా చెప్పాను, సమాజంలో మీలాగా లాయర్ ఉండాలని అదే పీసీ రంజన్లతో నేను గొడవ పడానని కూడా అన్నాడు ఆయన. గుడ్. అది సరే, ఇంకా ఈ నేను చెప్తున్న ఈ ప్రయాణంలో ముందు ఇంకేమైనా రావచ్చేమో, రాకూడదని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. రావాలని చెప్పండి సార్. రావాలని కోరుకుంటున్నారా? నో, అసలు మీకు నో ఫియర్ కదా. ఇప్పుడు ఏ కేసు ఎలా క్రాక్ చేస్తేనే కదా మనకు సమాజం వస్తుంది. ఈ రోజు మనం డిజిటల్ మీడియాలో వచ్చాం, అవునా కదా. రేపు వరకు మనం దూరదర్శన్కి న్యూస్ చూస్తుంటే అది కూడా 7కి 9కి వస్తుండే. ఈ రోజు అన్ని ఛానల్స్ వచ్చేస్తాయి, లైవ్ వచ్చేవి, ప్రతి సబ్జెక్ట్స్ మీద వస్తుంది, అవునా కదా. ఇలా రావాలి. ఇంకా అది మనం డిజిటల్ ఇండియాలో ఉంటుంది. వెల్కమ్ చెప్తున్నారు మీరు, 100% సవాళ్ళకి వెల్కమ్ చేయాలి. ఇప్పుడు చూడండి, మొన్న వరకు మన క్యాష్ సాలరీ వస్తుండే, ఇప్పుడు డిజిటల్ వస్తుందా లేదా, టక్ అని ఫోన్ పే చేస్తే అవుతుందా కదా. సో రావాలి, చేంజెస్ రావాలి. సార్, మీరు వైకే న్యూస్కి వచ్చారు. మేము వైకే న్యూస్ తరఫున కూడా మిమ్మల్ని ఒక సలహా అడగలుగుతున్నాం సార్. ఈ డ్రగ్స్కి, యాంటీ డ్రగ్స్కి, గంజాయికి, వీటన్నిటికీ వ్యతిరేకంగా మేము పోరాడుతున్నాం సార్. ఎందుకంటే చాలామంది చిన్నపిల్లలు 2 తెలుగు రాష్ట్రాల్లో చాలా ఇబ్బందులు పడుతున్నారు. కన్న తల్లులు, తల్లిదండ్రులు చాలా ఇబ్బందులు పాలవుతున్నారు బిడ్డలను కోల్పోయి. ఇలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్పదలుచుకోలేదు? ఇలాంటి ఉద్యమానికి మీ సపోర్ట్ కావాలి. 100% సపోర్ట్ సార్. ఎందుకంటే డ్రగ్స్ కిల్ యువర్ లైఫ్, కిల్ యువర్ ఫ్యూచర్, ఎవ్రీథింగ్. ఒక ఫ్యామిలీ ఇప్పుడు అదే కదా. ఇప్పుడు నేను అన్నాను కదా, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు. ఒక దేశం వర్త్ హ్యూమన్ లైఫే. అందుకు కదా ఈరోజు మనం 1 lakh ఫీడ్ అంటే మనం అంత వర్త్ ఉన్నాం, అంత హెడ్ ఉన్నాం, మనం అంత హ్యాండ్స్ ఉన్నాం, అంత లెగ్స్ ఉన్నాం, మనకు అదే మన అసెట్, అదే మన ఫోర్స్ అది. సో డ్రగ్స్ మీరు చాలా మంచి ఇనిషియేటివ్ తీసుకున్నారు. నేను కూడా మీ దాంట్లో నేను కూడా పంచుకుంటాను. సో డ్రగ్స్ చాలా వర్స్ట్, చాలా ఇది. డ్రగ్స్ కానీ, సిగరెట్ కానీ, గుట్కా కానీ, ఖైనీ కానీ, లిక్కర్ కానీ, ఇవి మీరు చూడండి, ఏ సక్సెస్ఫుల్ పర్సన్ ఈరోజు సమాజంలో ఉన్నాడు, ఆయన డ్రగ్స్కి దూరం ఉండడు, లిక్కర్కి దూరం ఉండడు, గుట్కా ఖైనీ కూడా దూరం ఉండడు. దస్ ఈస్ ద పారామీటర్ ఆఫ్ ద ప్రతి సక్సెస్ఫుల్ మనిషికి. సో మీ ఛానల్ ద్వారా కూడా నేను అంటాను, మీరు కూడా గుట్కా ఖైనీ, డ్రగ్స్ అండ్ లిక్కర్కి దూరం ఉండండి. మీరు కూడా మంచి సమాజంలో ఒక ఆదర్శగా ఉంటారు. మీ ఫ్యామిలీకి మీరు ఒక ఏమంటారు, హీరో లాగా ఉంటారు, హీరో వర్షిప్ చేస్తారు. మీ ఫ్యామిలీ, మా బాబు గొప్పవాడు, ఆయన కదా, మా ఆయన గొప్పవాడు, ఆయన కదా మా అని నేను మీకు ఈరోజు వైకే న్యూస్ మీకు నా మెసేజ్ ఇస్తున్నాను. మీరు కూడా అలా చేస్తారని నేను ఆశిస్తున్నాను సార్. ఇప్పుడు చెప్పారు కాబట్టి మీ ఫ్యామిలీ ఫుల్ సపోర్ట్ సార్. ఈ కేసులు వాదించేటప్పుడు మీరు వాటిలో తెచ్చారు, అడుగుతున్నాయి. లేదు, ఫ్యామిలీ ఫుల్ సపోర్ట్ చేస్తారని ఈరోజు ఇది ఉంది. సమ్ టైమ్ వీ విల్ డిస్కస్, ఎవరు కోడిక తీసి దత్తపుత్రుడు తీసుకున్నాను అని కూడా నేను చెప్తాను. అంతే కదా, దత్తపుత్రుడు వచ్చాడా అదే అని. సో అలా ఫ్యామిలీ సపోర్ట్ చేస్తేనే మనం చేయవచ్చు సార్. ఏ సిచ్యువేషన్ అయినా ఫ్యామిలీ సపోర్ట్తోనే గెలుపు ఉంటుంది. ఫ్యామిలీ సపోర్ట్ లేకుండా గెలుపు ఉంటుంది. ఫ్యామిలీ సపోర్ట్ ఉండాలి. నాకు నా పిల్లలు కూడా చాలా సపోర్ట్ చేస్తారు. నా బాబు కూడా ఇప్పుడు లా చదువుతున్నాడు. నేను కూడా అదే చెప్పాను, నేను కోడిగతి లాయర్ అవుతాను, నువ్వు పెద్దగతి లాయర్ అయినా కావాలి, సమాజంలో మంచి పని చేయాలంటే ఆయన కూడా అదే కృషిలో ఉన్నారు. ఐబొమ్మ రవి మీ వైజాగనా, లేకపోతే మీరు కూడా ఆయన సినిమాలు చూసారా? భార్య భర్తలు ఇద్దరు ఇంట్లో మిస్ అవుతున్నారని అసలు కరెక్ట్. ఐబొమ్మ రవి నేను 2-3 years బ్యాక్ విన్నాను. జస్ట్ అది కూడా బ్యాక్గ్రౌండ్ చూస్తుంటారా? లేదా నేను సినిమా చూసాం కానీ బొమ్మలో ఎప్పుడు చూడలేదు. ఓకే, మనం థియేటర్కి వెళ్ళేసి చూస్తాం ఎప్పుడైనా. మల్టీప్లెక్స్ ఏమిటి ఐనాక్స్ ఉంది కదా, అరుణ్ ఐనాక్స్లోనే వెళ్ళి చూస్తాం మనం. ఎప్పుడు నేను ఐబొమ్మలో ఎవరు చూసలే, అంత టైం కూడా ఉండదు. కానీ నేను కూడా ఈ వైకే అంటాను, మంచి సినిమాలు తయారు చేయండి. ఇప్పుడు చూడండి, కోట ఒక సినిమా ఉండే, తక్కువ బడ్జెట్తో బాగా. సో అలా చేయండి. సో ప్రతి రీజ్లో చేయండి. మరి కొత్త డైరెక్టర్స్ కూడా మనం ఎంకరేజ్ చేయాలి, కొత్త యాక్టర్స్కి కూడా మనం చేయాలి. మీరు చెప్తే ఈరోజు చెప్తున్న తేజ్ తరుణ్ ఆ అమ్మాయి కేసు కూడా వచ్చింది, రాజ్ తరుణ్, అమ్మలా జంపలా ఏదో హీరో ఉన్నారు కదా, ఆ కేసు కూడా వచ్చింది. ఉయ్యాల జంపల ఇంకొక అమ్మాయితో పెళ్లి చేసుకున్నది, ఆ కేసు కూడా ఒక 1 week బ్యాక్ వచ్చింది. ఆ అమ్మాయికి చెప్పాను, అమ్మ నువ్వు నీ ఆత్మకథ, రక్త చరిత్ర 2 రాసుకునిరా, ఆయన మీద కేసు వేద్దాం అన్నాను. రైట్, ఇక్కడ కట్ చేశారు. రవి వైజాగనా లేక ఏంటి? నేను చాలా మంది అడిగారు నాకు, ఎందుకు ఈ ఐబొమ్మ రవి కేసు తీసుకున్నట్టే, ఐబొమ్మ రవి బిలాంగ్స్ టు వైజాగ్, సలీం బిలాంగ్స్ టు వైజాగ్. సలీం లోకల్ ఫీలింగ్ వల్లనే ఆ కేసు తీసుకుంది. దాని తప్ప ఇంకా దాంట్లో కుట్ర కొన్నలు ఏం లేవు, డ్యూ ఇంట్రెస్ట్ ఏం లేదు. అది రైట్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అంటే ఇలాంటి కేసులు
అనామకులకి ఇలాంటి చాలామంది తెలియక కేసులు ఇరుక్కునే వాళ్ళకి మీరు సపోర్ట్ ఉన్నానకే చాలామందికి ఆ ధైర్యం కనిపిస్తూ ఉంది. నేను చెప్పినట్టు నలుగురు ఒకవైపు అయితే ఈ సలీం చంద్రుడు ఒకవైపు అన్నట్టుగా ఇలాగే లైఫ్ లాంగ్ ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళకి న్యాయం జరిగితే బాగుంటుందని కోరుకుంటున్నాను. లేదు సార్, లేదు. ఇప్పుడు ఒక మనిషి 25 years నుంచి జైల్లో ఉన్నాడు. ఈజ్ బ్లాంక్ సెక్షన్ ఆఫ్ఘనిస్తాన్ నుంచి 1968లో వచ్చాడు ఆయన. 68లో వచ్చేసి ఇక్కడ ఇండియాలో ఉన్నాడు. ఇండియా నుంచి దుబాయ్ వెళ్ళాడు. దుబాయ్లో ఒక అమ్మాయితో ప్రేమించేసి హైదరాబాద్లో పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళ మరదలకి హత్య చేశాడు. జైల్లో ఉన్నాడు. జైలు నుంచి మరి 7 years తర్వాత వదిలేస్తారు కదా, వాడు వచ్చి ఇది చేయాలి, మొత్తం ఎవ్రీ ఇయర్ పోలీస్ స్టేషన్లో సైన్ చేయాలి. అది చేయలేదని మరియు లోపల వేశారు. ఆయనకి నా నంబర్ దొరికి 2 years అయింది. ఓకే, ఇప్పుడు అతను కూడా తీస్తున్నాను. ఈజ్ అఫ్ఘాన్ నేషనల్, కానీ 1968 నుంచి ఇక్కడ ఉన్నాడు. ఇక్కడ పెళ్లి చేసుకున్నాడు. సో అది ఉంది. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ గారు. మీకు అంతా మంచి జరగాలి. అంతే సార్. అందరికి న్యాయం జరగాలి, న్యాయం చేయాలి, అంతే. న్యాయమే జరగాలని, ఏ జగన్ నాటకానికి మీరు లోన్ కాకూడదని. ఓకే, జగన్ నాటకంకి లోన్ కాను, చంద్రబాబు నాటకానికి గారికి ఎవరికి లోన్ కాదు. లా నాటకమే ఉంటుంది. లేకుంటే లానే మనం ఇది చేస్తాం, లానే నిలబెడతాం, లానే ఇది చేస్తాం. ఎందుకంటే జ్యుడిషియరీ ఇస్ అబౌట్ ద ఆల్ మ్యాటర్. ఎందుకంటే ఎవరికి న్యాయం దొరకకుంటే న్యాయస్థానానికి వెళ్తారు. న్యాయస్థానంలో కూడా న్యాయం దొరకాలని నేను ఆశిస్తాను. దానికోసం పోరాడతాను. గుడ్ లక్ సార్. Yes, sir, 100%. Thank you very much. Thank you, sir. Right, sir. Right. Right, that's all for now. Keep watching YK News. ఇది తెలుగువారి గుండె చప్పుడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా YK టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.